అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుతామండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువు. కాలేబు కిర్యత్సేఫరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేశాను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించను. ఆమె గాడిదను దిగగా కాలేబు, నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. మరి లేఖనాలు వివరించడానికి అల్పునైన నాకును మరి చేరువచ్చిన వారందరికీ గ్రహించే శక్తిని ఆయన అనుగ్రహించును గాక. దయచేసి అందరు కూర్చుందాం. చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. మరి దేవుడు మీ అందరిని దీవించును గాక, మీ అందరిని ఆశీర్వదించును గాక, ఆయన రాజ్యం కొరకు మనందరినీ ఆయన సిద్ధపరచును గాక. మరి ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? మరి దయచేసి మరి గడిచిన వారం అనుకుంటే నేను ఒకరోజు మహిమత్వం చూసి అడిగాను, ఏమనంటే మీ ఓడు రాత్రిపూట నిద్రపోవట్లేదు కదా అని. అంటే ఆల్రెడీ కొత్త ఆయన వచ్చాడు కదా అనగానే వెంటనే, అవును సోదర్, నాకు ఎలా తెలుసు అంటే నువ్వు ప్రేయర్ చేస్తుంటే నాకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ మార్నింగ్ ప్రేయర్లో ఫోన్లో ప్రేయర్ చేయగానే ఆ ప్రేయర్ వినంగా నాకు అర్థమైంది ఏమనంటే బొడ్డోడు ఇంట్లో పనుకోవట్లేదు అనే విషయం. అలా చెప్పాను. 2 రోజులు నాకు స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు మళ్ళీ ఈ స్టార్ట్ అయిన తర్వాత ఈ మార్నింగ్ ప్రేయర్స్కి ఎన్నడూ లేట్ అవ్వలేదండి. దేవుడి దయబట్టి సమయానికి అందుకుంటానే ఉన్నా. మరి కొంచెం నా గురించి ప్రార్థించేటప్పుడు మళ్ళీ ఈ వీటిని బట్టి ప్రేయర్లో ఎక్కడ వెనకబడకుండా ఉండేట్లు ప్రార్థించండి, నాకు మళ్ళీ ఆలస్యం జరగకుండా ఉండడానికి. ఎందుకంటే ఎవరికైనా తప్పదు అది. బాధ అంటే మిగతా ఏమీ బాధ ఏమీ లేదు, కానీ ప్రేయర్ విషయంలో ఎక్కడ వెనకబడకుండా దేవుడే మరి కావాల్సిన మెలకువని ఆయన ఇచ్చేట్లుగా. గడిచిన మంగళవారం అనుకుంటా అలా కూర్చొని ఉన్న 5:30 ఫోన్ వచ్చింది. అలా అప్పటికే నిద్రలేదు, అలా చూస్తాను ఉన్న ఫోన్ని. బాగా కళ్ళు మంటలుకున్నాయి, అసలు చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం. అలాగే ఉన్నా. మళ్ళీ కళ్ళు తెరిచా, టైం ఎంత అని అడిగా. ఈ లోపల చూస్తే అక్కడ 6:30 అయింది. నేను కళ్ళు మూసి కళ్ళు తెరిచానని తెలుసు, కానీ గంట అయిందనే విషయం నాకు అర్థం కాలేదని. ఒక్కసారి అన్నకు ఫోన్ చేసి, అన్న ఎంతమంది ఉన్నారన్న ఫోన్లో? ఇంకా 5 ఉన్నారు సుదర్శన్. ఇక 5 మినిట్స్లో కొంచెం బాధ అనిపించింది. ఏమనంటే పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థించడానికి దేవుడు శక్తిని అనుగ్రహించాలండి. లేకపోతే ఏమనంటే మన బలగం మన జ్ఞానం ఎప్పుడు పనిచేయవు, కానీ ప్రార్థనలో నా శక్తి అనేది ఉంటుంది. కనుక దయచేసి మీరు నా గురించి వ్యక్తిగతంగా ప్రార్థించేటప్పుడు ప్రార్థనలో ఎక్కడ దేన్ని బట్టి వెనకపడకూడదని ప్రార్థించండి. మీ ప్రార్థనలు దేవుడు ఆలకించి నన్ను దేవుడు ప్రార్థనలో నిలబెట్టిన గాక. మరి గడిచిన వారం అంతా అలా ఉన్నది. మరి ఈరోజు నిలబడతానా లేనా అనుకున్నా, దేవుడు కొంచెం వర్తమానం ఇచ్చాడు. ఆయన కృపను బట్టి మరి ఆ వర్తమానం అందరికీ అర్థమయ్యేట్లు దేవుడే దయ చూపించాలి. ఎందుకంటే నా చేతుల్లో ఏమీ లేదండి, ఇంకా సమస్తం ఆయన చేతుల్లోనే ఉన్నది. సరే, ఇక్కడ ఎంతమంది సియోను కుమార్తెలు ఉన్నారండి? ఏ కుమార్తెలు? 3 రకాల సియోన్లు ఉన్నాయండి. ఒక సియోన్ వచ్చి భౌతికంగా ప్రస్తుతం నిజంగానే ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నది. అది ఒక కొండ, సియోను కొండ అనేది, సియోను పర్వతం, వారి మధ్యలో ప్రజలు ఉన్నారు. రెండో సియోన్ ఎక్కడున్నదంటే విమోచన గీతలు పాడేవాళ్ళండి సియోను బిడ్డలండి. మూడో సియోన్ ఎక్కడున్నదంటే వాస్తవంగా నిజంగా రాబోతున్నది 3వ సియోన్. ఆ సియోన్లో ఎవరు ఉంటారంటే ఈ సియోన్లో వాళ్ళే ఆ సియోన్లో ఉంటారు. అయితే దీనికి ఎక్కువగా మీరు బైబిల్లో గమనిస్తే ఏమని ఉంటుందంటే కొన్ని వాటిలో ప్రాముఖ్యంగా విలాప వాక్యాలు, యెషయా గ్రంథం, మీకా, మరి అదేవిధంగా ఇర్మియా, ఈ కొన్ని గ్రంథాల్లో చూస్తే ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆయన తన ప్రజలు అనేక రీతిలో పోల్చినప్పుడు, కానీ ఈ ప్రత్యేకమైన గ్రంథాల్లో ఆయన ఎక్కువగా వాడే పదం ఎలా ఉంటుందంటే సియోను కుమార్తెలారా అని పిలుస్తాడు. ఆయన ఏమని పిలుస్తాడండి? సియోను కుమార్తెలారా అని. ఒక్క సియోన్ అంటే కేవలం అది ఆడపిల్లలకి అంటే లేడీస్కే సంబంధించినదా అంటే కాదండి. పురుషులైనా స్త్రీలైనా అంటే ఆ పట్టణంలో ఉండే నివాసుల్ని మొత్తం అందరినీ కలిపి ఎలా పోల్చి చెప్తాడంటే ఆయన సియోను కుమార్తెలారా.
ఒకవేళ జస్ట్ దేవుడి దయ చూపించిన గాక. అయితే సియోను కుమార్తెలారా, ఆయన సంభాషణ చేసేటప్పుడు అలా సంభాషణ చేస్తూ ఉంటాడు ఆయన. అయితే ఇక్కడున్న సియోను కుమార్తెలు, నిజంగానే ఇక్కడో సియోను ఉన్నది, నిజంగానే అక్కడో సియోను కుమార్తెలు ఉన్నారు. మీరు పాత నిబంధన గ్రంథం అంతా చదివితే చాలా చోట్ల, నేను నా రిఫరెన్స్లు కూడా పక్కన పెట్టుంచాను, చాలా చోట్ల ఏమనంటే ఓ సియోను కుమార్తె, సియోను కుమార్తె, సియోను కుమార్తె, సియోను కుమార్తె అని చాలా వచనాల్లో ఉంటుంది మనం బైబిల్లో గమనిస్తే. కానీ వీటన్నిటి గురించి ఆయన ఒకప్పుడు నిజంగానే ఆ సియోను కుమార్తెలు అంటే ఆ సియోను పర్వతం ఏదైతే ఉన్నదో దాని దగ్గర నివసించే ప్రజలు, నిబంధన ప్రజలు, వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే సియోను కుమార్తెలు అని పిలుస్తున్నాడు ఆయన. అయితే ఒకప్పుడు ఆయన చాలా ఈ 3 విధాల కోసం వాడాడండి ఆయన ఈ సియోను కుమార్తె అనే పదాలు వాడినప్పుడు. ఒకటి, ఎప్పుడైతే ఇశ్రాయేల్ని సరిచేయడానికి మాట్లాడేటప్పుడు దేవుడు తన ప్రవక్తుల ద్వారా మాట్లాడినప్పుడు ఓ సియోను కుమార్తె అని చెప్పి గద్దించినప్పుడు కూడా ఆయన అలాగే మాట్లాడతాడు. ఏమంటే ఓర చూపులు చూస్తూ నువ్వు నడుస్తున్నావు, పైన ఏమో అంతా మేకప్ డెకరేషన్ అంతా వేసి యెషయా గ్రంథంలో ఉంటుంది. ఓర చూపులు చూస్తే ఇలా పైకి ఎత్తి నడుస్తున్నావు, కాళ్ళు ఇలా పైకి ఎత్తి మొత్తం అంతా డెకరేషన్తో నడుస్తున్నావు. రెండోసారి విలాప వాక్యాల్లో మీరు గమనిస్తే ఎలా ఉంటుందంటే ఇదే సియోను కుమార్తె గురించి, ఓ సియోను కుమార్తె నువ్వు ఒంటరిగా విడవబడి ఏడుస్తూ ఉన్నావు అంటే ఒక్క ఆవిడ ఏడవడం కాదు, ఒక గుంపు ప్రజలను ఆయన ఎలా పోలుస్తున్నాడంటే సియోను కుమార్తె అని పోలుస్తున్నాడు ఆయన విలాప వాక్యాలు. ఇదే సియోను అదే ఇశ్రాయేలుతో మళ్ళీ జకర్యా గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే ఓ సియోను కుమారి సంతోషించు, ఎందుకంటే నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లనిక అని మీ మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. అంటే 3 కనబడుతున్నాయి. ఒకటి, సరిచేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు సియోను కుమార్తెవి. 2, గద్దించేటప్పుడు శిక్షణ తెప్పించేటప్పుడు కూడా ఆయన ఏమంటే సియోను కుమార్తె. 3వది ఏమనంటే తిరిగి మరలా దేవుడు మిమ్మల్ని దర్శించనై ఉన్నాడని చెప్పడానికి కూడా సియోను కుమార్తె అని ఆయన వాడుతున్నాడండి. అయితే ఈ రోజున మనం కూడా సియోను కుమార్తెలమే అంటే ఒకప్పుడు ఆయనతో వాళ్ళతో వ్యవహరించాడు, కానీ వాళ్ళు ఎప్పుడైతే వినలేదో ఆయన వాళ్ళని దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సియోను కుమార్తె అక్కడ లేదండి. సియోను కుమార్తె ఎక్కడున్నదంటే ఇక్కడ కూర్చొని ఉన్నది దేవుడు. ఎవరంటే దేవుని యొక్క నిబంధనలో ఉన్న ప్రజలు వీళ్ళు, దేవుడి యొక్క లెక్కల్లో ఉన్న ప్రజలు, దేవుడితో సంభాషించే ప్రజలు వీళ్ళు, దేవుడితో వ్యవహరించే ప్రజలు వీళ్ళు. ఈ సియోను ప్రజలు ఎక్కడున్నారంటే ఇక్కడ మనం అందరం దేనికి సంబంధించిన వాళ్ళమంటే ఆత్మీయమైన సియోను అనే పర్వతానికి సంబంధించిన వాళ్ళమండి. దేనికండి? ఆత్మీయమైన సియోనుకు సంబంధించిన వారు మనందరం. అయితే మన స్థలం ఇది కాదు, కానీ మనం పరదర్శనం యాత్రికులమై ఉంటున్నాం. మన పర్వతం ఇక్కడెక్కడ మీరు వెనుకపాటు కట్టమే చూస్తే సియోను కొండ ఎక్కడా కనబడదు, కానీ మన కోసం ఒక పట్టణం దిగిరానే ఉండినదండి. ఎలా అంటే భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకం నుండి దగ మెరుస్తా బంగారంతో నింపబడి దేవుడు దించబోతున్నాడు దాన్ని. అది ఉన్నదా అంటే ఇప్పుడు లేదు, కానీ రాబోతున్నది. అది ఆ నివాసులు అయితే మన మధ్యలో ఉన్నారు. అయితే ఈ సియోను కుమార్తెలు అనే దాన్ని వివరించేటప్పుడు మరి దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న తలంపుతోనే వెళ్తున్నాను. ఈ సియోను కుమార్తె అంటే ఈవిడ ఎటువంటిదంటే ఒక డైమండ్ లాంటిదండి. ఎలాంటిది? డైమండ్ అంటే వజ్రం. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా వజ్రమే అంటారా? ఆయన కూడా డైమండేనా? ఆయన డైమండ్ అని ఏ డైమండ్ అయినా దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు చీకట్లో పెట్టినప్పుడు తెలియదు, కానీ కాంతికి వెలుగులో దాన్ని పెడితే దాని వాల్యూ ఏంటో అర్థమైంది. దాని నుండి ఎన్ని కాంతులు బయటకు వస్తున్నాయి అనేది. ఆయనలో కూడా అనేక రకాల గుణలక్షణాలు ఆయనలోనే ఇముడు ఉన్నవండి. ఎందుకంటే ప్రేమ ఆయనలో ఉన్నదే, విశ్వాసం ఆయనలో ఉన్నదే, సాత్వికం ఆయనలో ఉన్నదే. ఈరోజు దేవుడు మనకి చెప్పే పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఏది కొత్తగా మనకి ఇవ్వట్లేదు, కానీ అవన్నీ ఆయనలోనే ఉన్నవి. ఆయన తలలోని భాగాన్ని ఈ సియోను కుమార్తెకు దేవుడు అందజేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒకటి ఇస్తున్నాడా, లేకపోతే అందరికీ అన్నీ ఇస్తున్నాడు ఆయన? అందరికీ అన్నీ ఇస్తున్నాడు ఆయన. మీకు విశ్వాసం, ప్రేమ అన్నీ ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఈ సియోను కుమార్తె అనే ఒక అంశాన్ని పట్టుకుంటే అనేక మంది కుమార్తెల క్యారెక్టర్లు దాంట్లో కనబడతామండి. సియోను కుమార్తె అనే దానిలోనే మీరు సెలోపేదు కుమార్తెల యొక్క క్యారెక్టర్ చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎటువంటిది? సియోను కుమార్తె అంటే డైమండ్లో ఒక లైటే కాదు, ఇప్పుడు అనేక రకాల వెలుగులు వచ్చినట్లుగానే ఈ సియోను కుమార్తె అంటే ఈ చివరి కాలపు వధువులో కూడా అనేక రకమైన క్యారెక్టర్లు ముందు ఏవైతే ఉన్నావో అవన్నీ దేవుడు ఈ కాలంలో దేవుడు ముడిపెట్టి ఉంచాడండి. బ్రదర్ ఎలా ముడిపెట్టి ఉంచాడంటే ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానం ద్వారా దేవుడు అన్ని మనలో ఆ గుణలక్షణాలన్నీ దేవుడు మనలో ఉండాలని కోరుతున్నాడు. ఆయన ముందున్న వారికన్నా మనలోనే ఎక్కువ ప్రతిబింబించాలని దేవుడు కోరుతున్నాడు. నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నా, చాలా సింపుల్గానే వెళ్తున్నా, నాకు దేవుడే దయ చూపించను కాక. అయితే ఎప్పుడైతే ఆ లైట్స్ అనే మనలో నుండి వస్తావో ఇదే ఒక బ్రైట్లో నుండి కొన్ని కుమార్తెలు ఉన్నారు, ఆ కుమార్తెలు మనలో కనపడకూడదు, కానీ
మొర్దెకై యొక్క కుమార్తె కూడా ఈ సీఎన్ కుమార్తెలో కనపడుతుంది అంటారా? అదేంటండి, మొర్దెకై కుమార్తె ఎవరు? ఎస్తేరు వధువా కాదా ఆవిడి? వధువుకు పోలిక కాదా ఆవిడి? మీరు ఇదే బ్రైడ్లో హదస్సాను చూడొచ్చు, ఇదే బ్రైడ్లో సెలోపతి యొక్క కుమార్తెను చూడొచ్చు, ఇదే బ్రైడ్లో రూతును మీరు చూడొచ్చు, ఇదే బ్రైడ్లో ఎస్తేర్ని మీరు చూడొచ్చు, ఇదే బ్రైడ్లో రిబ్కాని మీరు చూడొచ్చు. చూడొచ్చు అంటారా, చూడలేమంటారా? ఈ క్యారెక్టర్ అన్నీ ఉన్నవండి. అయితే ఈ అన్ని క్యారెక్టర్లో మరి దేవుడు ఆయన దయ చూపిస్తే ఒక క్యారెక్టర్ ఈరోజు మీ ముందుంచాలని కోరుతున్నాను. ఆ క్యారెక్టరే అక్సా. ఎవరండి? అక్సా. అయితే ఈ అక్సాను గురించి ఎప్పుడైతే దేవుడు తన లేఖనాలు రాయించేటప్పుడు ఒకసారి రాయించలేదు, కానీ వీటిని గురించి 2 సార్లు రాయించాడు ఆయన. అక్సా గురించి రాసినప్పుడు 1 యెహోషువ గ్రంథంలో రాపించాడు ఆయన, 2 న్యాయాధిపతుల గ్రంథంలో రాపించాడు. అయితే మనకు బైబిల్లో కొన్ని చాలా ఉంటాయి తెలుసుకోవాలని, కానీ మనం తెలుసుకోవాలనుకున్న అన్నీ ఆయన రాయలేదండి. ఏది అవసరమో అదే రాశాడు ఆయన. కానీ ఎందుకని ఈ విషయాన్ని 2 సార్లు ఎత్తిపెట్టి రాస్తున్నాడంటే ఏదో ఒక ప్రాముఖ్యమైన కార్యం లేకపోతే ఆయన ఒకే విషయాన్ని 2 సార్లు రాయించాడు ఆయన. నిజంగా ఒకే విషయం 2 సార్లు రాయబడినవి ఏమైనా ఉన్నాయా పరిశుద్ధ గ్రంథంలో? ఉన్నవండి. హిజ్కియా మీదకి వచ్చి ఎప్పుడైతే అష్షూరు రాజు యుద్ధం చేయడానికి వచ్చి మాట్లాడతాడో అవన్నీ ఎగ్జాక్ట్గా 2 వేరు గ్రంథాల్లో 2 సార్లు రాసి ఉంచుతారు అవన్నీ. అయితే ఎప్పుడైతే మనం కానీ అక్సాని గమనిస్తే అక్సా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. అక్సా అంటే అర్థం ఏంటంటే యాంక్లెట్ అంటే యాంకిల్ అని ఉంటుంది. యాంకిల్ అంటే కాలికి వేసే, ఇది రెండు విధాలుగా ఉన్నది. ఒకటేమో పాదభూషణం అని ఉన్నది, లేకపోతే కడియం అని అర్థం ఉన్నది, ఇంకో విధంగా చెప్పాలంటే గొలుసు అని అర్థం ఉన్నది. అక్సా అంటే అర్థమే బ్రాస్లెట్. ఎప్పుడైతే ఈ బ్రాస్లెట్ ఆవిడకే కాదండి, ఒక రకంగా ఏమన్నదంటే అది అలంకారంతో కూడిన కార్యం అని రాసి ఉన్నది లేఖనాల్లో చదివితే, అంటే దాని అర్థాన్ని వెతికితే. అయితే ఆ బ్రేస్లెట్ కాళ్ళకి కేవలం అక్సాకే కాదు, కానీ అక్సాలో ఉన్న బ్రైడ్ ఇక్కడ ఉంటే, అంటే బ్రైడ్లో మనల్ని చూపుతా ఆవిడ ఉన్నది, కానీ ఒరిజినల్ ఎవరంటే మనమే ఒరిజినల్ అండి. ఆవిడ నీడ, మనమైతే వాస్తవమై ఉండినాం మనం. అయితే మీ కాళ్ళకి నా కాళ్ళకు కూడా కొన్ని గొలుసులు అవసరం, మీ చేతులకి నా చేతులకు కూడా కొన్ని గొలుసులు అవసరం. దేనికంటే నువ్వు దేనికి బానిసవో చెప్పు, నువ్వెవరో నేను చెప్పగలుగుతాను. పౌలు ఏమంటాడంటే, అయ్యా ఒకప్పుడు మీ శరీర అవయవాలు దేనికైతే, అంటే ఒకప్పుడు మీరు పాపానికి దాన్ని లోపరిచారు కనుక మీకు ఒకప్పుడు యజమాని ఎవరంటే పాపమే మీకు యజమాని, శత్రువే మీకు యజమాని. మీరు ఎవరి కట్ల కింద ఉన్నారంటే, ఇది ఎలా ఉంటుందంటే రిమోట్ కార్ హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందో, మనల్ని కూడా ఒకప్పుడు ఎవరు హ్యాండిల్ చేశారంటే శత్రువు హ్యాండిల్ చేశాడండి. పలానా టైం అయింది, 8 అయింది, ఏం చేయాలి? పలానా సీరియల్ వస్తుంది, టైం పెట్టు. నీకు నువ్వు వెళ్ళట్లేదు, నిన్ను హ్యాండిల్ చేస్తాడు వెనకాల టికెట్ అనగానే నువ్వు కరెక్ట్గా 8 ఇంకా నీకు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఆ రిమోట్ ఆన్ అయ్యి సీరియల్ ఓపెన్ అయ్యేదాకా నీకు నిద్ర పట్టదు. ఏమనంటే ఆల్రెడీ నిన్ను ఎవరో హ్యాండిల్ చేస్తున్నారు నిన్ను అక్కడ. పాపానికి ఒకప్పుడు నువ్వు ఎలా బానిసయ్యావో, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు ఎరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు పాపానికి బానిసవు కాదు, కానీ నీకు నీవుగానే క్రీస్తుకి దాసుడిగా దాసురాలిగా నీకు నీవుగా అప్పగించుకుంటావు. ఏమనంటే, ప్రభువా నన్నెవరూ బంధించలా, కానీ నాకు నేనుగానే నీ ప్రేమకు బందీ అయ్యాను ప్రభువా. ఎంతమంది అక్సాలు ఉన్నారండి ఇక్కడ? ప్రవక్త అందుకే బోధించాడు కదా, వర్తమానం అంటే క్రీస్తు కొరకు ఖైదీ. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కొరకు ఖైదీ అవుతావో నీ సొంత మార్గంలో నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నించవు, కానీ ఏది జరిగిన ఏమంటావంటే దేవుడి మీద ఆధారపడ్డాన్ని నేర్చుకుంటావు నువ్వు. అయితే ఈ బ్రాస్లెట్ కరెక్ట్గా అర్థం ఏమనంటే పట్టి ఉన్నదని అర్థం. ఎక్కువగా ఈ అక్సా మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరిదంటే అండి, ఈ అక్సా మీద ఎక్కువగా కనబడే ప్రభావం ఎవరిదంటే, తన తల్లి పేరు అంతగా దాంట్లో ప్రాముఖ్యంగా ఉండదు, కానీ ఎక్కువగా అక్సా మీద ఉన్న ప్రభావం, ఆ ఇన్ఫ్లుయెన్స్ అక్సా నడిపేది ఎవరంటే, తన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుండి వచ్చిందంటే కాలేబు నుండి వచ్చిందండి. తన తండ్రి మీద ఏ ఇన్ఫ్లుయెన్స్, ఏ ప్రభావం పనిచేస్తున్నదో అక్సా మీద కూడా అదే ప్రభావం పనిచేస్తున్నది. అయితే మీరు కాలేబును గమనిస్తే, కాలేబు చాలా స్పెషల్ మ్యాన్. దేవుడు దయ చూపించిన గాక. 20 లక్షల మంది బయలుదేరితే, ఎంతమంది బయలుదేరారు ఐగుప్తుల నుండి? 20 లక్షల మంది బయలుదేరారు. 20 లక్షల మంది బయలుదేరితే కేవలం వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నది ఆ ఉన్నవారిలో పురుషుల సంఖ్యలో లెక్క పెడితే ఇద్దరండి. 20 లక్షల మొత్తంలో ఇద్దరిని తీయడం అంటే అది ఎటువంటి కాంపిటీషనో చూడండి. అయితే మీరు ఒకసారి చూద్దాం, ఇది కొంచెం అర్థమయ్యేట్లుగా దేవుడి దయ చూపించిన గాక. ఒకసారి సంఖ్యాకాండం
1వ అధ్యాయం 3వ వచనం చదువు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఎవరో ఒకరు చదవండి. సరే నేను చదువు. ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపవలను. ఇది కరెక్ట్గా ఎప్పుడు జరుగుతున్నదంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత అండి, మొట్టమొదటి జనసంఖ్య ఇది కరెక్ట్గా మీరు పైన చూసినప్పుడు కూడా కనబడుతుంది. 1వ వచనంలో వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల. ఇది మొట్టమొదటి సంఖ్య. ఒక్కసారి సంఖ్య అంటే మొదటి జనసంఖ్య. ఆ జనసంఖ్య చేసినప్పుడు మొదటి జనసంఖ్య అండి. ఆ జనసంఖ్య ఎప్పుడైతే లెక్క పెట్టంగానే అనేక మంది ఉన్నారు. దాంట్లో 20 లక్షల మంది ఆ యుద్ధానికి వెళ్ళగలిగిన ప్రజలు దానిలో ఉన్నారండి. అయితే ఇప్పుడు 2వ జనసంఖ్య ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 64వ వచనం అండి. సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఇది 2వ జనసంఖ్య అండి. దాదాపు 40 సంవత్సరాల తర్వాత జరిగిన జనసంఖ్యలో ఈ మొట్టమొదటి 20 లక్షల మందిలో ఏదైతే మోషే అహరోను వీళ్ళంతా లెక్కేశారో, రెండోసారి లెక్కేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా ఈ జనసంఖ్యలో లేడు. కానీ కేవలం ఇద్దరు పేర్లు మొదటి జనసంఖ్యలో ఉన్నాయి, 2వ జనసంఖ్యలో కూడా ఉన్నామండి. కారణం ఏంటంటే 40 సంవత్సరాలు వీరు పడిపోకుండా కాపాడింది ఏంటంటే వారి విశ్వాసం. కాలేబ్ అంటే అర్థం ఏంటండి? కాలేబ్ అంటే అర్థం మనకు పేరు పెడితే ఎలా ఉండాలంటే చాలా నీట్గా ఉండాలి, దాని అర్థం చాలా చక్కగా ఉండాలి. కానీ వాళ్ళ డాడీ ఎందుకు పేరు పెట్టాడో ఎలా పేరు పెట్టాడో తెలియదు, కానీ ఆ వ్యక్తికి పెట్టేటప్పుడు పేరేం పెట్టారంటే కాలేబ్ అని పెట్టారు. దాని అర్థం కుక్క అని అర్థం అట. అంటేనంటే మీరు గమనించండి, అసలు కుక్క గురించి బైబిల్లో చాలా విషయాల్లో చాలా నీచంగా పోల్చబడిందండి. కుక్క విషయంలో మీరు బైబిల్ అంతా చదివితే కుక్క యొక్క సొమ్మును దేవుని యొక్క సన్నిధిలోనికి తేకూడదు, బైబిల్ చెప్తుంది అట్లా. నెక్స్ట్ అపవిత్రమైన వాటిని కుక్కతో పోలుస్తారు, బైబిల్లో అలా ఉన్నది. కుక్క తన వాంతికి తిరిగినట్లు బైబిల్ చెప్తుంది అలా. కానీ ఇవన్నీ బైబిల్లో ఉన్నవి, కానీ ఒకే ఒక చోట మాటికి కుక్కని మాటికి దేవుడు హైలైట్ చేశాడండి. ఎందుకంటే కుక్క అంటే ఇది కుక్కలే కాదు, కానీ ఇక్కడ కూడా కొన్ని విశ్వాస సంబంధమైన దైవభక్తితో నింపబడిన నమ్మకమైన ప్రజల దేవుని కోరుకున్నారండి. బ్రదర్, నిజంగా కుక్కను దేవుడు ఎప్పుడే బైబిల్లో హైలైట్ చేశాడా? మీరు ఎక్కడ చూసినా మీరు ఒక దగ్గర ఎక్కడ సరే అండి, మీరు గమనించండి. పాత నిబంధన గ్రంథంలో మీరు చూసిన గిద్యోను ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళగానే వెంటనే అక్కడ అడిగాడు. చాలామంది దాదాపు 33,000 మంది ఏమో ఉండగానే, ప్రభా వీళ్ళందరినీ పట్టుకొని యుద్ధానికి వెళ్తాను. అరే నువ్వు వచ్చిన వాళ్ళందరూ జయిస్తారనుకోబాక నాయన, 33,000 మంది పనికిరారు, కానీ కొంచెం వీళ్ళందరిలో ఎవరికి భయం అనిపిస్తుందో అంటే ఇది ఎట్లా చెప్పాలంటే, ఇక్కడ పలానా దగ్గర దురాత్మ పట్టింది, ఎవరెవరు ప్రార్థన చేద్దామంటే మొత్తం టీం చర్చి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒకరికైనా దేవుడు ఆగి వీళ్ళల్లో ఎవరెవరికి భయం ఉందో వాళ్ళు తిరిగి వెళ్ళిపోమంటే పాస్టర్ గారు 2 మిగులుతారు అని, ఇంకా మా అయితే కొంతమంది బిలీవర్స్ మిగులుతారు. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే అక్కడ నిలబడిన తర్వాత లెక్కేసేటప్పుడు గిద్యోను అనుకున్నాడు దాదాపు 10,000 మంది మిగిలారు. అప్పుడు భయం గల్లో వెళ్ళిపోగానే వెంటనే ఈ 10,000 మందిని పట్టుకోగానే వెంటనే గిద్యోను అనుకున్నాడు, ప్రభా కనీసం 10,000 మంది నన్ను ఉంచావు ప్రభా, వాళ్ళ లక్షల్లో ఉన్నారంటే. దేవుడు అన్నాడు, గిద్యోను ఈ 10,000 మంది కూడా పనికిరారండి. 10,000 మంది పనికిరారంటే ఇంకో 40,000 మందిని ఇస్తావా ప్రభా? కాదు, వీళ్ళలో ఉన్న వాళ్ళు కూడా తీసేస్తాను. వీళ్ళతోనూ ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లా, వీళ్ళని కూడా ఎలా తీస్తావు ప్రభు అంటే పెట్టిన టెస్ట్ చాలా అద్భుతంగా ఉన్నదండి. ఆయన ఏమన్నాడంటే, సరే గిద్యోను వీళ్ళందరినీ అక్కడికి వాగు యొక్కకి తీసుకెళ్ళి వీళ్ళందరినీ నీళ్ళు తాగమని చెప్పాను. ఎప్పుడైతే తాగమని చెప్పగానే వాళ్ళెవరికి చెప్పాలా, ఇది టెస్ట్ అని చెప్పాలా, దేవుడు వీళ్ళని ఎంపిక చేస్తాడు, వీళ్ళని ఎంపిక ఏమీ చెప్పలేదు. కానీ అయ్యా మీరంతా కలిసి నీళ్ళు తాగండి అనగానే 2 రకాలుగా నీళ్ళు తాగారండి. ఒకళ్ళేమో పూర్తిగా వంగి మోకాల మీద ఇలా వంగి నీళ్ళు తాగిన వాళ్ళు ఒకళ్ళు, రెండోదేమో చేతితో తీసుకొని నాలుకతో కుక్క వలె గతికిన వాళ్ళు ఒకళ్ళండి.
అవునా? లేఖనం అలాగే చెప్తున్నదా? ఎప్పుడైతే ఇలా నీళ్లు తాగంగానే దేవుడు అన్నాడు, గిద్దాను టెస్ట్ అయిపోయింది. ఏం టెస్ట్ అయిపోయింది ప్రభువా? వాళ్ళు నీళ్ళు కూడా తాగడం అవ్వలేదు. వాళ్ళు ఎలా ఉన్నారో ఆ పొజిషన్ మార్చకుండా అట్టాగే ఉండమని చెప్పగానే నీళ్ళు తాగ, మీ అందరు నీళ్ళు తాగవు, మీరేం కదలపకండి, అట్లాగే నుంచండి. వీళ్ళందరిలో ఎవరైతే కుక్కలాగా నీళ్ళు తాగారో వాళ్ళని కొంచెం సపరేట్ చేగిద్దాను. నాకు తెలిసి అప్పుడు కానీ మనం ఉంటే ఏమనుకుంటామంటే కుక్కలా గతికిన వాళ్ళందరూ పంపించేస్తాడేమో వెనక్కి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే కుక్కలా గతికిన వాళ్ళందరూ సపరేట్ చేయమనగానే ఈ కుక్కలా గతికిన వాళ్ళందరూ పక్కన పెడితే 300 మంది వచ్చారండి. గిద్దానికి ఎలా ఉందంటే ధైర్యం, ఈ 300 మంది కాదు, వీళ్ళని దేవుడు నాకు ఇస్తాడు. కానీ దేవుడు అన్నాడు, వీళ్ళని కాదు, నీకు 300 మంది ఇస్తానని. బ్రదర్, ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారు? ఎందుకని దేవుడు మోకాళ్ళ మీద ఊని నీళ్ళు తాగిన వాళ్ళు ఎందుకు కాదన్నాడని? దేనికని అంటారండి? నాకు అర్థం కాలేదు. కానీ ప్రవక్త చెప్పాడు, వీళ్ళలో కొంచెం సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారంట. ఏం బిలీవర్స్ అంటే, ఈ మోకాలు వేసే వాళ్ళందరూ అలవాటులో పొరపాటు చేశారండి. వీళ్ళు ఏం చేశారు? అలవాటులో పొరపాటు. ఏం బ్రదర్ అంటే, కొన్నిసార్లు సినిమా పాటలు బయటపడి ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర యాక్టింగ్ చేసి కొన్నిసార్లు నోట్లో మట్టి వచ్చేస్తాయి. అలా మనం బిలీవర్. అలవాటులో పొరపాట్లు జరుగుతాయి. అంతా గ్రాదర్. ఇప్పుడు చూడండి, మీటింగ్స్ ఏమైనా జరిగేటప్పుడు అంతా చాలా సన్నిహితంగా మాట్లాడుకునేటప్పుడు ఒకసారి అలాగే మన మధ్యలో బిలీవర్ అనగానే ఎప్పుడైతే ఈ వంతిని ఎక్కుతున్నాడు ఆయన, మేము అందరం ఉన్నాం, ఎప్పుడైతే ఆ నీళ్ళు అవన్నీ చూసాడు, ఇక గోదావరి అని పాట పాడుతున్నాడు, మర్చిపోయి పాట పాడుతున్నాడు. దాన్ని వెనకాల ఉన్న వాళ్ళు అమ్మ ఏంటి బ్రదర్ అనగానే అలవాటులో పొరపాటు. వీళ్ళు ఇక్కడ ఎందుకు నమస్కారం చేశారు తెలుసు? అలవాటులో పొరపాటు ఏంటంటే, ఈ నమస్కారం చేసే వాళ్ళంతా సీక్రెట్గా బయలుదేవతకి నమస్కారం చేసేవాళ్ళంట. వీళ్ళు నేను చెప్పాల, ప్రవక్త చెప్తున్నాడండి ఆ విషయం. వీళ్ళందరూ బయలుదేవతకి వెళ్ళి మోకాల మీద ఎలా నమస్కారం చేసి అదే అలవాటులో ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగినప్పుడు కూడా మోకాల మీద వేసి నీళ్ళు తాగుతుంటే దేవుడు అన్నాడు, వీళ్ళందరూ నీకు తెలియకుండా బయలుకు మోకాలు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ నీకు తెలియకుండా టీవీ చూసేవాళ్ళు, వీళ్ళందరూ నీకు తెలియకుండా బూతులు మాట్లాడు, వీళ్ళందరినీ సపరేట్ చేయ. కానీ ఎవరు కావాలంటే కుక్కలాగా ఎవరైతే నాలుగుతో గతికారో వాళ్ళని సపరేట్ చేయను. ఎంతమంది కాలేవులు ఉన్నారండి ఇక్కడ? మన వాల్యూ దేవుడు ఎక్కడా తగ్గించట్లేదు. కానీ ఎందుకంటే కుక్క యజమాని పట్ల సంపూర్ణంగా నమ్మకాన్ని కలిగి ఉండేదండి. రెండు చేస్తుంది. ఒకటేమనంటే, కుక్క తన యజమానిని పూర్తిగా నమ్ముద్ది, తన యజమాని దగ్గర పూర్తి నమ్మకత్వాన్ని సంపాదిస్తుంది. ఎంతమందికి అర్థమైంది? దేవుడి దగ్గర నీకు ఒక నమ్మకమైన సాక్ష్యం ఉండాలి, నువ్వు దేవుడిని సంపూర్ణంగా నమ్మాలి. ఎంతమందికి అర్థమైందండి? మనం దేవుడిని నమ్మాలి, దేవుడు మనల్ని నమ్మాలండి. అయితే అసలు కుక్క గురించి అలా కొన్ని చదువుతుంటే ప్రవక్త చాలా విలువైన మాటలు చెప్పాడు. బ్రదర్, నీలో కూడా కుక్క ఉంటుంది తెలుసాను. నాలో కూడా కుక్క ఉంటుందని. ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని కానీ చేసినప్పుడు లోపల బొబో అంటూ ఉంటుందండి. ఎప్పుడైతే బొబో ఉంటుందో, నీకు ఎప్పుడైతే వాక్యానికి నువ్వు లోబడే వ్యక్తి అయితే వెంటనే లోబడతావు. ఎందుకో ఏదో ప్రమాదం ఉందని. ఒక వాక్యానికి లోబడే వ్యక్తి అయితే ఏం చేస్తావు? దాన్ని బట్టి షూట్ చేస్తావు దాన్ని. ఊరుకోను మళ్ళా మాట్లాడబాకు. కానీ ఎప్పుడు నీ మనసాక్షి సరిగానే మోగుతూ ఉండాలి. అయితే గమనించండి, ఈ యాకోబు ఏదైతే ఈ యొక్క కాలేబు ఉన్నాడో, ఈ కాలేబుకు అర్థమే కుక్క అని అర్థం. అంటే విశ్వాసం అనే అర్థం కలిగిన పేరు కలిగి ఉన్నాడని. ఈ అక్సా ఎప్పుడైతే ఈ కాలేబు దగ్గర పెరుగుతున్నదో, కాలేబు యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం పనిచేస్తున్నది. ఖచ్చితంగా ఊరిలో 100 మంది 1000 మంది ఉన్నా ఖచ్చితంగా నీ బిడ్డల మీద పనిచేసే ప్రభావం ఏంటంటే నీ ప్రభావమే ఎక్కువ రెట్లు పనిచేస్తుంది. అది నువ్వు మంచి వాతావరణం ఇచ్చినా, తప్పు వాతావరణం ఇచ్చినా. కానీ దేవుడు మన మధ్యలో మంచి వాతావరణాన్ని ఉంచును గాక. అయితే దేవుడే కావాల్సిన ఆలోచన ఇచ్చి నడిపించును గాక. అయితే మీరు గమనించండి, ఈ అక్సాలో ఉన్న విషయం ఏంటంటే, ఈమె బ్లెస్సింగ్స్తో సరిపెట్టుకోదండి. అంటే నామమాత్రపు ఆశీర్వాదాలతో సరిపెట్టుకునే వ్యక్తి కానే కాదు. ఈవిడికి ఏం కావాలంటే ఏది అడిగినా సరే హై రేంజ్లో అడుగుద్ది. అంటే ఓ బెంజ్ కారు, ఒక ఓల్వో కారు, లేకపోతే 1,00,000 రూపాయలు, ఓ 10, అలా కాదండి. కానీ ఆవిడ అడిగేవన్నీ ఏంటంటే, ఇహమందున్నవి తుప్పు పట్టచ్చు, దొంగలు ఎత్తుకెళ్ళిపోవచ్చు, కానీ రాబోచున్న రోజు హై రేంజ్, ఇవన్నీ హై క్లాస్ పీపుల్ యొక్క సంబంధించిన ఆశీర్వాదాలండి అవన్నీ. ఈవిడ ఎప్పుడు సరిపెట్టుకోదు. కానీ ఈవిడ ఏమంటే హై క్లాస్ కావాలి బ్రదర్. ఎందుకనంటే ఇవి అడిగే వ్యక్తి అండి. ఏమనంటే నాకు ఆశీర్వాదం కావాలి ఇవ్వు అనే అడిగే వ్యక్తి ఇవిడి. బ్రదర్, ఈ లక్షణం ఎక్కడిదంటే, ఈ లక్షణం కూడా కాలేబులో లక్షణమే అండి. ఎందుకంటే ఎప్పుడైతే కాలేబు ఆ యొక్క జనసంఖ్యలో ఐగుప్తు దాటి ఎప్పుడైతే ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, 40 సంవత్సరాలు సంచరించిన తర్వాత వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత యెహోషువ ముందు నిలబడి అడుగుతున్నాడు. ఏమనంటే, యెహోషువ అప్పటికి దాదాపు ముసలోడు అయిపోయాడు. కాలేబు బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలు.
వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఈ వెనక ఈ ప్రభావం అక్సా మీద పనిచేస్తున్నది. ఏం అడగాలి అంటే ఎటువంటి ఆశీర్వాదాలు అడగాలి, ఎలా అడగాలి, ఎటువంటి పట్టుదలతో అడగాలి. ఎప్పుడైతే ఇలా నుంచున్న తర్వాత కాలేబు అడిగేటప్పుడు యెహోషువ కూడా కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. కాలేబు వృద్ధుడైపోయాడు. ఎందుకంటే వీళ్ళు జనసంఖ్యలోనే 40 సంవత్సరాలు గడిచిపోయినాయి వీళ్ళిద్దరివి. ప్రవక్త అంటాడు యెహోషువ ఎవరో కాదు కానీ పౌలు యొక్క సంఘకాలంలో ఆ వాక్యాన్ని ఎలా అయితే అక్కడున్న పౌలు నడిపించాడో ఈ కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఒక వ్యక్తి కింద ఈ వర్తమానాన్ని ఇక్కడి నుండి ఎక్కడికి నడిపిస్తాడంటే 1000 ఏండ్ల పాలనలోకి దేవుడు తీసుకెళ్తున్నాడని. బ్రదర్, మరి యెహోషువ అంటే నువ్వు పోల్చావు, మరి కాలేబు ఎవరంటే కాలేబు ఎవరో కాదండి, ప్రతి విశ్వాసి, ఈ వర్తమానం కింద ఉన్న ప్రతి విశ్వాసి కాలేబా అండి. అవునా కదా అండి? ఇక్కడ ఎంతమంది కాలేబులు ఉన్నారు? కాలేబుకి ఏం రావాలంటే అడగడం చేతన అవ్వాలండి. ఎవరు అడుగుతారు? ఆశ కలిగిన వాళ్ళు అడుగుతారు. అక్కడ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి యెహోషువ ముందు నిలబడంగానే యెహోషువ నిలబడి ఉన్నాడు అక్కడ. చూడండి, ఇద్దరు హోరు వ్యక్తులు వీళ్ళిద్దరు. యెహోషువ కాలేబులో మీరు ఎవరిని తక్కువ చేయలేరు, ఎవరిని ఎక్కువ చేయలేరు. ఎందుకంటే ఇద్దరు మోసే పరిచర్య కింద ఉన్న వాళ్ళే. ఇద్దరిని దేవుడు దీవించాడు. ఇద్దరు ఒకే రకమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఇద్దరికి మంచి పేరు ఉన్నది. ఎప్పుడైతే కాలేబు నిలబడి అడుగుతున్నాడు, ఓ యెహోషువ, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నాడు. నువ్వేదైతే ఇప్పుడు ఇశ్రాయేల్ మధ్యలో నువ్వు ఈ స్వాస్థాన్ని ఎవరి కాళ్ళకి పంచిపెట్టబోతున్నావు కదా, నాకిప్పుడు నువ్వు ప్లేస్ ఇచ్చేటప్పుడు దయచేసి ఇప్పుడు హిస్టరీ ముందుకెళ్ళి చెప్తున్నాడు. ఏమనంటే 40 సంవత్సరాల క్రితం మనం ఆ దేశంలో ఉన్నప్పుడు కాదేష్ బర్నియా దగ్గర మోషే మన ఇద్దరిని పంపించాడు. ఏమనంటే అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ అంటే ఉన్నవన్నీ సరిగా ఉన్న వేగుల వారి కింద పంపించినప్పుడు ఆ రోజు నువ్వు నేను వెళ్ళాము యెహోషువ. వెళ్ళినప్పుడు అక్కడ తిరిగి వచ్చిన 12 మందిలో 10 మంది తప్పుడు సాక్ష్యాన్ని మోసుకుంటూ వచ్చారు. కానీ అక్కడ నువ్వు మంచి సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు నీతో పాటు నిలబడింది నేనే. అప్పుడే సాక్ష్యం ఇచ్చాను, ఇప్పటికీ నాది అదే సాక్ష్యం అని. అయితే ఆ కార్యాన్ని అతను వివరించేటప్పుడు ప్రవక్త చెప్తాడు, నిజానికి ఆ 12 మంది అవతలికి వెళ్ళి యువతలకు వచ్చి ఆ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చినట్లుగానే మనకు కూడా పరదేశం ఎలా ఉంటుందో మనకు తెలుసా? చాలామంది ఏమనుకున్నారంటే మేఘాల మీద ఉండి వీణ వాయిస్తూ ఉంటారనుకున్నారంట. కొంతమంది పేదరాశి పెద్దమ్మలా ఉంటుంది అనుకున్నారంట పరలోకం అంటే. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రవక్తని కాలమనే అవతలి తెరక ఆయన తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుండి వచ్చి చెప్తున్నాడు ఏమనంటే అక్కడ ఎలా ఉంటుంది తెలుసా? నీలిరంగులో మేఘాలు ఉంటాయి. అక్కడ నీలిరంగులో గడ్డిలాగా ఉంటుంది. దాని మధ్యలో మనం నడుస్తూ ఉంటాం. అక్కడ మన కోసం అక్కడ కొన్ని హౌసెస్ ఉంటాయి. నువ్వు ఎక్కడున్న దానికన్నా శ్రేష్టమైన స్థితిలో ఉంటావు. అక్కడ ఈ దేహం కన్నా శ్రేష్టమైన దేహంలో నువ్వు ఉంటావు. అక్కడికి వెళ్ళి ఆ కార్యాలు మనకు చెప్తున్నాడండి ప్రవక్తను. దేవుడు అనుమతించలేదు అవతలికి. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలకి ఒక ధైర్యం ఏమనంటే దేనికోసం బతుకుతున్నావంటే అయ్యా నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నాను, అది ఊహ మాత్రమే కాదు కానీ, అంటే అది ఊహ కాదు కానీ నిజమైన వాస్తవం అది. నా ముందు దేవుడు ఒకళ్ళు అనుమతించాడు, వారు తిరిగి వచ్చి సాక్ష్యం చెప్తున్నారేమంటే ఈ ద్రాక్ష గలను చూడు, నిజమే దేవుడు మీకు చెప్పాడు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తా అన్నాడు కదా, మేము మా కళ్ళతో చూసాం, అవి పాలు తేనె ప్రవహించే దేశమే. అవి చూడు, ద్రాక్షకాయలు ఎంత ఉన్నావో చూడు, అవి మేమే చూసాం వీటిని. ఆ బత్తకాయలు చూడు ఎంత ఉన్నావు, అంజూరకాయలు చూడు ఎంత ఉన్నావు, యాపిలకాయలు చూడు ఎంత ఉన్నావు. చూసిన వాళ్ళంతా చూడు అబ్బా 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 ఏమనుకున్నారు. కానీ వెంటనే కాదు, ఆ ఉన్న 10 మంది ఏమంటే అవిశ్వాసం చేత నింపబడి వాళ్ళ మాటకి అంటున్నారు, అయ్యా ఇదంతా నిజం, ఇదంతా నిజం, ఇదంతా నిజం. ఎందుకంటే వాడు అబద్ధాలకే జనకుడు అండి. వాడు ఏది చెప్పినా ఏదో వంకర టెంకర కార్యాలు ఉంటాయి వాటిలో. ఆ 10 మందిని ఎప్పుడైతే అభిషేకించగానే 10 మంది అన్నారు, అయ్యా ఇవన్నీ నిజమే. కానీ ఒక విషయం మర్చిపోమాకండి, కానీ వీళ్ళందరూ చెట్ల గురించి చెప్తున్నారు, కాయల గురించి చెప్తున్నారు, ప్లేస్ గురించి చెప్తున్నారు, అట్మాస్ఫియర్ గురించి చెప్తున్నారు. కానీ ఈ ఇద్దరు మాటికి ఎన్నడూ శత్రువుల గురించి చెప్పట్లా. వాళ్ళ ముందు మేము మిడతల్లాగా ఉన్నాము. కానీ యెహోషువ కాలేబు అనే మాట భలే ఉంటుందండి. ఎప్పుడైతే ఒక చిన్న వివాదం ప్రారంభమైపోతుందంటే వీళ్ళ మధ్యలో కొంతమంది ఇక్కడ చీల్చివేద్దాం అనుకున్నారంట. కొంతమంది 10 మంది అన్నారు మన మెల్లలో మనగానే 20 లక్షల మంది ఒక్కసారి గొల్లమని ఆడవడం ప్రారంభించారంట. 20 లక్షల మంది ఏమైనా నడుస్తున్నారంటే అరే మన మెల్లలో వాగ్దాన దేశం, మన మెల్లలో వాగ్దాన దేశం, మన వేళలో వాగ్దాన దేశం. కానీ యెహోషువ గొంతు చించుకొని నడుస్తున్నాడు. చూడండి, 20 లక్షల మంది 10 మంది మాట అంటే ఒకడెంత సరిపోడు కదా, సరితోడు కదా. కానీ యెహోషువ ఏమంటాడంటే లేదు బ్రదర్ మీరు ఇక్కడున్న దాన్ని అంటే దీన్ని మాత్రమే చూస్తున్నారు. కానీ దేవుడు మనకు ఆ వాగ్దాన దేశం ఇవ్వగలడు ఆయన. ఎందుకంటే మోర్ దాన్ ఏబుల్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో. అంటే మనం ఆల్రెడీ సంపాదించేసాం దాన్ని. నువ్వు ఎక్కడే ఉన్నావు కానీ దేవుడికి వాగ్దాన దేశం ఇచ్చేసాడు ఆయన. వాగ్దానం ఇచ్చే మాట తప్పని దేవుడు కనుక ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన దాన్ని నేను. కానీ వెంటనే అక్కడున్న 10 మంది అంటే కాదు. ఎప్పుడైతే ఈ మధ్యలో గొడవ జరుగుతూ ఉన్నదో కాలేబు చాలా పొట్టివాడంట. ఒక్కసారి ఎగిరి రాతి మీదకి నుంచున్నాడంట. ఒక రాతి మీదకి నుంచొని అయ్యా ఒక్కటి మీరు గమనించండి, మీరు ఫ్రూట్స్ చూసారా? చూసామయ్యా. మీరు అక్కడున్న చెట్ల గురించి చెప్పాం విన్నారా?
విన్నామయ్యా. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు అవిశ్వాసం వస్తుందంటే, చూడు మీరు వీటి గురించే చెప్పారు కానీ నన్ను శత్రువుల గురించి చెప్పాల. ఒక్క నిమిషం ఆగు. అక్కడున్న అనాకీయుల కన్నా ఎర్ర సముద్రం చాలా గొప్పది. కానీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? ఎంతమంది ఉన్నారండి? వాళ్ళకన్నా ఐగుప్తు దేశం బలమైనది, కానీ ఐగుప్తు దేశాన్ని ముక్క చెక్కలుగా చేసి మళ్ళీ బయటకు తెచ్చిన దేవుడు ఎవరు? వీఆర్ మోర్ దాన్ ఏబుల్. ఎందుకంటే నువ్వు వ్యాధిని అన్నాడు చూడక, కానీ వ్యాధి కన్నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని గొప్పగా చూడగలిగితే ఏ సమస్య అనే దేవుడు, నువ్వు దేన్ని చూస్తున్నావు అనే దాని మీద ఆధారపడినది. చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నాం కదా, 10 మంది ఏం చూస్తున్నారంటే శత్రువులు. కానీ ఇతను ఏమన్నాడంటే, పుట్టువాడంటే కాలేబు, కానీ నుంచి ఏమన్నాడంటే, అందరూ అసలు ఆ మాట చెప్పేటప్పుడు కూడా ఇంగ్లీష్ బైబిల్లో క్లారిటీ కూడా మోర్ దాన్ ఏబుల్ అంటే ఆల్రెడీ మన శక్తి కన్నా, అంటే శత్రువు కన్నా మనం ఆల్రెడీ ఇంకా చెప్పాలంటే మన సామర్థ్యాలు అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉన్నామని అర్థం అండి. కానీ ప్రవక్త ఒక మాట అన్నాడు, వధువు గురించి చెప్పేటప్పుడు ఏమంటే, బ్రైడ్కి దేవుడు ఇచ్చిన పవర్ కూడా మోర్ దాన్ ఏబుల్, అంటే అవసరమైన దానికన్నా ఎక్కువే దేవుడు మనకి ఇచ్చాడండి. మనకు ఎంతమందికి ఇది మాటలుగా అనిపిస్తుందో, ఎంతమందికి ఇది అర్థమవుతున్నదో, కానీ దేవుడు మీకు నాకు ఇచ్చిన శక్తి ఎటువంటిది అంటే అవసరం, అంటే ఇంకా చెప్పాలంటే శత్రువు బలము కన్నా ఎక్కువ బలాన్ని దేవుడు ఇచ్చాడండి. పరిస్థితుల కన్నా ఎక్కువ బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. వ్యాధుల కన్నా ఎక్కువ బలాన్ని దేవుడు ఇచ్చాడండి. పై చేయి ఎవరిదంటే వధువుగా పై చేయండి, శత్రువు ఎల్లప్పుడూ కింద చేయి మాత్రమే. ఇప్పుడు ఎవరంటే కాలేబు అంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు కావాలండి. కానీ 10 మంది అనుకున్నారంటే ఆ రాళ్లతో ఎప్పుడైతే ఒక్కసారి కొట్టి చంపేద్దాం అనుకోగానే ఈ గొడవ జరిగేటప్పుడంతా దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యెహోషువ కాలేబు మీదకి రాళ్ళెత్తి కొడదాం అనుకున్నారో వెంటనే పరలోకండి దేవుడు దిగిరావడం ప్రారంభించాడండి. సాక్ష్యం మంది కారణమే అంటే అక్కడున్న వాళ్ళు ఎవరంటే ఈయనలోనే సీల్ వాళ్ళు, అంటే ఈయనలో ఉన్న విత్తనమే వాళ్ళు. ఆయన అవునా కాదండి? కాలేబు ఆయనలో ఎటువంటి విత్తనం ఉన్నది అదే విత్తనాన్ని కలిగిన ప్రజలు వాళ్ళు ఎప్పుడైతే మంచి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారో దేవుడు పరలోకం నుండి దేవుడు దిగిరావడం ప్రారంభించాడు. కారణం ఏమయ్యా అంటే వీఆర్ మోర్ దాన్ ఏబుల్. ఈ మాట చెప్తున్నాడు. అయ్యా, కానీ నీకు విషయం తెలుసా, అప్పుడు మోషే నాకు మాట చెప్పాడు, ఇప్పుడు నువ్వేదైతే మంచి సాక్ష్యంతో నిలబడ్డారో మిగతా వారందరూ చనిపోతారు, కానీ మీరు మాత్రం తప్పక వాగ్దాన దేశంలో అడుగు పెడతారు. అయితే గమనించు, ఈ 40 సంవత్సరాలు నా బలాన్ని బట్టి నేను బ్రతకలేదు, కానీ కేవలం దేవుడు ఉచితమైన కృపను బట్టి 40 సంవత్సరాల వ్యాధులు మన మధ్యలోకి వచ్చినాయి, కానీ వాగ్దానాన్ని దేవుడు మర్చిపోలా. అనేక విషసర్పాలు వచ్చినాయి, దేవుడు వాగ్దానాన్ని మర్చిపోలా. అనేక మంది శత్రువులు మన మధ్యలోకి వచ్చాడు, దేవుడు వాగ్దానాన్ని మర్చిపోలా. అందరినీ చంపాడు, కానీ ఇద్దరు దేవుడు బతుకుంచాడు. వారిలో నేను ఒకరిని మోగు యెహోషువ. అయితే ఒక మాట నీకు చెప్పాలి యెహోషువ, అయితే నన్ను పంపించినప్పుడు నా యొక్క వయసు 40 సంవత్సరాలు, కానీ ఈ రోజున నా వయసు 85 సంవత్సరాలు. యెహోషువ ఒక్క నిమిషం కాలేబు అంటే ఊహించాను, నీ వయసు చూస్తేనేమో నువ్వు చాలా పెద్దవాడు అయిపోయినట్టున్నావు. కానీ అడుగుతున్నాడు, అయ్యా నా వయసు 85 సంవత్సరాలని ఎవరో ఊరకిచ్చేదాన్ని నేను తీసుకోవాలని కోరట్లేదు. నాకు నేనుగా అప్పుడు ఎటువంటి బలం ఉన్నదో నాకు ఇప్పుడు అంతే బలం ఉన్నది కనుక నాకు ఎత్తైన స్థలాన్ని, పర్వతం మీద ఉన్న ప్రాంతాన్ని నాకు నేనుగా వెళ్ళి దాన్ని జయించి వెనక్కి తీసుకొస్తాను. కాలేబు నీ ఏజ్ ఎక్కువ, నీ ఏజ్ పెద్దదైపోతుంది, నీ ఏజ్ లేదు బ్రదర్. కారణం ఏమనంటే అదే సమయానికి యోసేపు గోత్రంలో ఉన్న వాళ్ళు యెహోషువ దగ్గరికి వచ్చారండి. వచ్చి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము చాలా పెద్ద జనాంగం, చాలా ఎక్కువ ప్రజలు కలిగిన జనాంగం కనుక మాకు పెద్ద ప్లేస్ ఈ స్థలంలో. యెహోషువ అంటాడు, పెద్ద ప్లేస్ ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ మీరు తీసుకోండి, కాకపోతే ఒకటి మీరు కోరుకుంటారు, మీరు వెళ్ళి పోరాడి దాన్ని జయించాలి. వాళ్ళు అంటారు, లేదు మేము పెద్దవారు. కానీ యెహోషువ చెప్పేటప్పుడు అంటారు, అయ్యా మీరు పెద్దవారే కదా, మీరు ఎక్కువ మంది జనం కదా, కనుక మీరే పోరాడుకోండి. వీళ్ళకి ఎలా ఉన్నదంటే ఫ్రీ ఇస్తే తీసుకుందాం అనుకున్నారు యోసేపు గోత్రం. కానీ కాలేబు ఏం అడుగుతున్నాడంటే, నాకు ఇచ్చే ప్లేస్ యెహోషువ నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు దాంట్లో, లేకపోతే ఏదో లేవీ గోత్రం ఎవరు రాక్కర్లా, నాకు ఇచ్చే ప్లేస్లో నాకు నేనుగా వెళ్తా, నాకు నేనుగా జయిస్తా, నాకు నేనుగా ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తా, నాకు నేనుగా దాని పేరు నా పేరు అక్కడ పెడతాను, ఆ ప్లేస్ నాతో వల్ల ఆ స్వాస్థ్యం కొరకు ఎవరో కాదు నేనే పోరాడతాను. ఎప్పుడైతే అక్సర్ వెనక చూస్తూ ఉన్నదో ఈ ప్రభావం పడుతున్నది ఏమనంటే, ఎప్పుడైనా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే నేను అడిగితే రాదు నీకు ఆశీర్వాదం, మీ పేరెంట్స్ అడిగితే రాదు ఆశీర్వాదం, నీకు మనస్సాక్షి సరిగా పనిచేస్తే నువ్వు అడిగితే నువ్వే స్వతంత్రించుకోవాలి. దేనన్నా ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? నీ ఆశీర్వాదాన్ని ఎవరంటే నీ ఆశీర్వాదాన్ని నీవే స్వతంత్రించుకోవాలి. దాన్ని మన కోసం మనం కాకపోతే ఎవరు పోరాడతారు? ఎవరు పోరాడరండి. నీకోసం విజ్ఞాపన చేయగలరు, కానీ నీ చేతుల ఆశీర్వాదాన్ని ఎవరు పెట్టలేరండి ఆరాధన స్థలంలో. నీ ఆశీర్వాదం కొరకు నీవే పోరాడాలి, నీ ఆశీర్వాదం కొరకు నీవే కోసాడాలి, నీ ఆశీర్వాదం కొరకు నీవే తల కిందల పడైనా దేవుని యొద్ద నుండి బలంగా ఆ సమాధానం పొందుకొని నువ్వు వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు కాలేబు చెప్పేటప్పుడు ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు. 85 సంవత్సరాలు అయినా సరే
నాలో ఉన్న శక్తి మాత్రం ఏ బ్రదర్ ఎక్కడి నుండి వచ్చినది ఆ శక్తి అంటే, ఇప్పుడు ఇది వాస్తవానికి చెప్పేటప్పుడు అనుకున్న అక్షర చూసేటప్పుడు అమ్మ నాకు వచ్చే బలం అనేది ఈ కండల్లో వచ్చేది కాదు, కానీ ఏమనంటే ఈ కండల కన్నా బలమైనది అంటే నాలో ఉన్న విశ్వాసం. అది విశ్వాసం కన్నా బలమైన ఆయుధం ఏదీ లేదండి, విశ్వాసం చాలా బలమైన ఆయుధం అది. కానీ ప్రవక్త ఏమన్నాడంటే, కానీ వధువుకి ఆ ఆయుధాన్ని వాడడం కానీ తెలిస్తే అసలు పరిస్థితులు తలకిందులుగా మారిపోతాయంట. ఎప్పుడు ఈ రాత్రి వేళలో కూడా పరిస్థితులు తలకిందులుగా మారిపోగలం. అంత పవర్ఫుల్ వెపన్ దేవుడు మన చేతిలో పెట్టాడండి. ఎంతమంది వాడడానికి ఇష్టపడుతున్నారు దాన్ని? ఫెయిత్ను వాడదాం అనుకుంటున్నారా? సరే, ఎంతమంది మీకు ఫెయిత్ ఉన్నదా నమ్ముతున్నారు? అందరికీ ఫెయిత్ ఉన్నదా? అందరికీ విశ్వాసం ఉన్నదా? ఎంత విశ్వాసం ఉన్నదండి? కానీ ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు, అది పరిపూర్ణమైన విశ్వాసమైన వర్తమానంలో. ప్రవక్త మాట్లాడుతా ఆ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు మాట అంటాడు, ఏమంటే ఈరోజు నేను ప్రసంగించబోయే వర్తమానం ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. మీరు అనేకసార్లు విశ్వాసం గురించి వాక్యం అనేకసార్లు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన వాక్యం, కానీ 63లో చెప్పేటప్పుడు అంటాడు ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెయిత్. ఒక రకమైన విశ్వాసాన్ని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దట్స్ ఎ గ్రేట్ థింగ్. అది చాలా గొప్పది. ఏమయ్యా అంటే అది విశ్వాసమే అని చెప్పాగట్లే, కానీ చాలా నొక్కి చెప్పాడు. ఆ వర్తమానం పేరు కూడా అదే. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఫెయిత్ అన్నాడు. అంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఇక్కడ ఎంతమందికి విశ్వాసం ఉందండి? సరే, ఎంతమందికి పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది? ప్రవక్త చెప్పిన నేను చెప్తున్నాను. విన్న తర్వాత నాకు కొన్నిసార్లు ఇలా అనిపించింది, ఏంటి ప్రవక్త ఇలా చెప్తున్నాడు. ఇక్కడ ఎవరినో తప్పు పట్టడానికి ఈ వర్తమానం కాదండి. ఈ వర్తమానం దేనికంటే మీకు నాకు దేవుడు ఇంకా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. నేను చదివిన తర్వాత అదే అనుకున్నా, ఏమనంటే ఓ ప్రభువా దయచేసి ఈ చదివేది ఏంటంటే ఆ ప్రవక్త చెప్పేది చూస్తుంటే నాకు ఏం అర్థం కానట్లున్నదంటే ఇంకా ఎంతో లోతు మేము మిస్ అయిపోతున్నాం, ఇంకా ఎంతో లోతులకు మేము వెళ్ళాలని. వర్తమానంలో లోతు గురించి కాదు నేను చెప్పింది, మీ వ్యక్తిగత అనుభవంలో ఇంకా లోతులకు నేను చాలా లోపలికి వెళ్ళాల్సి ఉన్నామండి. చాలా లోతు ఇంకా ఉన్నది మనం వెళ్ళాల్సినది. అయితే మీకు కానీ ప్రవక్త చెప్పిన కోడ్ నేను చెప్తున్నాను. ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ మీకు కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే అసలు మీరు ప్రార్థనా వరుసకి దేనికి వస్తున్నారని అడిగాడు ఆయన. ఏమడిగాడండి? మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే సేవకులు నిలబడి ప్రార్థించేటప్పుడు మీరు ప్రార్థనా వరుసలోనికి దేనికి వస్తున్నారని అడిగాడు ఆయన. నేను ఒక్క నిమిషం ఏమంటే షాక్ ఇస్తే ఎలా ఉంటుందని, ఇటు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ప్రార్థనా వరుసలోనికి ఎందుకు వస్తున్నామా? ఎంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు ప్రార్థనా వరుసలోకి? నేను కూడా ప్రార్థనా వరుసలోకి వచ్చి నేను కూడా నిలబడతానండి, నేను ప్రేయర్ చేయించుకుంటాను అని అడుగుతున్నాడు. అసలు నీకు విశ్వాసం అంటే నువ్వు ఎందుకు వచ్చావు లైన్లోకి అన్నాడు. నేను అనుకున్నా వెంటనే, ఓ ప్రభువా డాక్టర్ ఇచ్చే రిపోర్టును చూసిన తర్వాత ఆ రిపోర్టు ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గుద్దాన్ని చెప్పడానికే చాలినంత విశ్వాసం లేక ఈ లైన్లోకి వస్తుంటే ప్రవక్త అంటున్నాడు. ఎంతమందికి అర్థమైందో? అసలు ప్రవక్త అన్నాడు ఈ లైన్లోనికి రాకమునిపే నువ్వు స్వస్థత పొందామని తిరిగి వెళ్ళడమే పరిపూర్ణమైన విశ్వాసం అని. ఎంతమందికి అర్థమైందండి? నేను అనుకున్నా మనం ఇక్కడికి వచ్చేటప్పుడే చాలా రకరకాల అనుమానాలు ఉంటాయి తెలుసా. ప్రవక్త చెప్పాడు దీన్ని చాలా వర్తమానాల్లో. కొంతమంది అవిశ్వాసం ఎలా ఉంటుందంటే ప్రభా లోపల అనుకుంటుంటారంటే ఏమనంటే నేను ఒకవేళ ప్రార్థనా వరుసలోకి వెళ్తే దేవుడు స్వస్థపరుస్తాడా అని. ఇది ఒక రకమైన అనుమానం అంట. కానీ కొంతమందికి వేరైతే అనుమానం ఉండేదంట ప్రవక్త కాలంలో. ప్రవక్త అనేవాడు ఆయన మీటింగ్ జరిగేటప్పుడు దయచేసి మీరు ఉన్న ప్రతి ఆలోచన ప్రతి అనుమానం బయటికి తొలగించండి. కారణం ఏంటంటే కొంతమంది అనుమానం దేవుడు స్వస్థపరచడనే అనుమానం కాదంటే, కానీ వాళ్ళ అనుమానం ఏంటంటే ఇంటి దగ్గర నుండి ఒకలా వస్తారండి. ఏమనంటే నా కార్డు దొరుకుద్దా, ఈరోజు ప్రేయర్ కార్డులో కార్డు దొరుకుద్దా, నా కార్డు దొరుకుద్దా, నా కార్డు దొరుకుద్దా. నా ప్రవక్త అన్నాడు అసలు ఆ అనుమానం కూడా పెట్టుకోబాకు. అంటే ఇది ఎలా చెప్పాలంటే ఈ రాత్రి వేళ నేను ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఎత్తుతారా, పాస్టర్ గారు ఎత్తుతారు, అది కూడా తీసే పక్కగాను. ఒకవేళ నేను ప్రార్థన వయసులో నుంచుంటే ఆ నుంచునే లైన్లో నాకు ప్రార్థన చేస్తారా అంటే ప్రవక్త అన్నాడు అసలు నువ్వు ఎప్పుడైతే దేవుడి నుండి ఒక కార్యాన్ని నువ్వు ఎప్పుడైతే కోరుతున్నావో నీలో ఉన్న ప్రతి చిన్న అనుమానమైన బుడగ కూడా పగిలిపోయేమాలంటే పూర్తిగా విశ్వాసం చేతనే నింపబడాలండి. ఇప్పుడు ఎలా ఉంటే కాలేబు లాంటి విశ్వాసంతో దేవుడు మనల్ని నింపుడుగాక, అక్సాలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చుగాక. నేను విన్నా అనుకున్నాను ఒక నిమిషం మాకు అసలు ప్రార్థన వరుసలోనికి రాకుండానే అంటే మీరు ఒకవేళ సర్టిఫికెట్ పెట్టిన డాక్టర్ గారు చెప్పారంటే ఇదే నీకు లాస్ట్ బుధవారం. ఏం బుధవారం? లాస్ట్ బుధవారం అంటే నీకు ఆరాధనకు వచ్చేది లాస్ట్ బుధవారం, భూమి మీద నీకు లాస్ట్ బుధవారమే అన్నారు అనుకోండి. సర్టిఫికెట్ పట్టుకొని ఏం చేస్తాం మనం? కుదిరితే వాక్య పరిచర్య జరుగుతూ ఉండగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు
డాక్టర్ గారు ఇచ్చిన టైం అయిపోతుంది, కొంచెం ప్రార్థించండి. కానీ ప్రవక్త అన్నాడు, నువ్వు ఆ సర్టిఫికేట్ అక్కడ పట్టుకొని కూర్చుంటావు కదా, పట్టుకొని కూర్చున్నప్పుడే ఇదంతా ప్రవక్త చెప్పిందండి. ఆ వర్తమానంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు. అసలు నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే డాక్టర్ ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇస్తే డాక్టర్ ఇంక చూసి నవ్వుతూ ఉంటావు అని. ఇదేంటో ఏం నవ్వుతున్నాడంటే నీ పరిపూర్ణమైన విశ్వాసం నీతో మాట్లాడుతూ ఉంటుందంట. ప్రవక్త అది ఊహ కాదు, అది నిజమైన స్వరూపం. అంటే విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. అది ఎప్పుడైతే అది నీతో ఉంటుందో ఎవరు నిన్ను మాయ చేయలేరు. ఎవరు నిన్ను అంటే ఎవరు నేను ఏమనంటే అమ్మమ్మ నువ్వు కొంచెం నమ్ము అనేది లేదు. ఇక ఎవరు అన్నా అనకపోయినా నీ విశ్వాసం పెడుతుంది, ఇది జరిగిపోయింది, కంప్లీటెడ్ అంటదని. ఎంతమంది అటువంటి విశ్వాసాన్ని కోరుతున్నారు? నేను అనుకున్నా ప్రభువా, కానీ ఈ వర్తమానం జరిగేటప్పుడు ప్రవక్త చెప్పిన మాట అండి ఇదంతా. ఆయన ప్రవక్త అంటున్నాడు, నేను చెప్పే ఈ కార్యం పర్ఫెక్ట్ ఫెయిత్ అనేది ఇది చాలా 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 లోతైన కార్యం. కానీ నేను ఈ లోతైన విషయాన్ని చాలా తేలిక పదాలతో చెప్తున్నా. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కింద ప్రార్థన చేసి మీరే లోతును గమనించండి అన్నాడు. కారణం ఏంటంటే మనం లోతైన సంగతులు అంటే ఎట్లా కొడతామంటే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు మనకు అర్థం కానీ పొద్దున పెడితే అమ్మా ఎంత లోతైనది. కానీ ఎన్నడూ లోతైన పదాలను దేవుడు అలా చెప్పడండి. తేలికైన పదాల్లో లోతైన విషయాన్ని దేవుడు మనకి ఇచ్చేస్తాడు ఆయన. అవునా కదండి? పరిశుద్ధ గ్రంథం అంటే అలాగున్నదా లేదా? నమ్మువానికి సమస్తము సాధ్యమే, తేలికైన పదాలే. కానీ విశ్వాసంతో దాన్ని పట్టుకుంటే జరిగే కార్యాలు తేలికైనవి కాదండి. ప్రపంచాన్ని తలక్రిందులు చేసే పరిస్థితులు నువ్వు చేయవచ్చు. బైబిల్లో ఉన్నవన్నీ తేలికైన పదాలే, కానీ నువ్వు విశ్వాసం చేత పట్టుకుంటే అవి తేలికైన పదాలు కాదు, కానీ సహజాతీతమైన కార్యాలు రంగంలోనికి తెచ్చే పదాలు అండి అవన్నీ. ప్రవక్త చెప్తున్నాడు చాలా తేలికైంది, కానీ చాలా తేలిగ్గా నేను చెప్తున్నా, కానీ మీరు పట్టుకోండి. అయితే ఒక విషయాన్ని అడగచ్చును. ఒకవేళ ఇక్కడ ఇంకొంచెం ప్రవక్త చెప్పింది, ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఉంటే నేను వింటా ఉండి, ఒకవేళ మనం ఇక్కడే మన మధ్యలో ఒక సేవకులు కానీ ఎవరైనా వచ్చి క్షణాల్లో రోగాలను పారద్రోలొచ్చు. చేయలా? దేవుడిచ్చాడు కదా మాట. ప్రవక్త అసలు ఎట్లా చెప్తున్నాడంటే దాన్ని మీరు కాలేబును గమనించండి. కాలేబు దగ్గర ఏమున్నదంటే ఆల్రెడీ యెహోషువ మాట ఇచ్చాడు. అంటే మోషే మాట ఇచ్చాడు. ఏమనంటే కాలేబు, నేనున్నా లేకపోయినా ఏం జరిగినా జరగకపోయినా సరే నువ్వు 40 సంవత్సరాల తర్వాత తప్పగా దేవుడే నిన్ను కాపాడతాడు. నువ్వు ఆ స్థలంలో అడుగు పెడతావు, అక్కడికి వెళ్ళి నువ్వే స్థలాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈ మాట ఏమనంటే ప్రవక్త ఏమన్నాడంటే ఆ మాటే మార్కు 16 ఏమనంటే నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును. కాలేబుకు ఒక మాట ఉన్నది, నీకు ఒక మాట ఉన్నది. కాలేబుకు ఒక వాగ్దానం ఉన్నది, నీకు ఒక వాగ్దానం ఉన్నది. ఎంతమంది కాలేబులు ఉన్నారండి? ఇప్పుడు కాలేబును వేసి నువ్వు ఎందుకు యెహోషువ దగ్గరికి వెళ్తున్నావు అంటే, అయ్యా నేను యెహోషువ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఆల్రెడీ మోషే నాకు ఒక మాట ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏమనంటే ఇక్కడ యెహోషువ ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడే మన మధ్యలో యెహోషువగా పరిచర్య జరిగిస్తున్నాడండి. ఇప్పుడు మనం ఏమన్నామంటే మార్కు 16 నాదే నమ్ముతున్నాం, అపోస్తలుల కార్యం 2 నాదే నమ్ముతున్నాం. నమ్ముతున్నారా మీరు? నమ్మినవాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరములు పొందుకుందురు. ఇది ఎవరి వాగ్దానం? కాలేబు యొక్క వాగ్దానం అండి. నువ్వు ఈ వాగ్దానం పట్టుకొని పాస్టర్ గారి దగ్గర కాదు కానీ రావాల్సినది యెహోషువ ఎత్తుకురా. యెహోషువ ఎక్కడ ఉన్నాడంటే మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్న వాడే ఆయనే అండి. కొన్ని కళ్ళు చూడొచ్చు, కొన్ని కళ్ళు చూడకపోవచ్చు, కానీ ఆశీర్వాదాలు పొందేవాళ్ళు పొందుకొని వెళ్ళిపోతానే ఉంటారు వాళ్ళు. కొంతమందికి అంటే పట్టుకొని నిలబడ్డారు. ఏమనంటే ఈ వాగ్దానం నాది. కాలేబు నీ వాగ్దానం ఏంటంటే పట్టుకొని చెప్పు, ఇది నాది. ఇప్పుడు బ్రైడ్ కూడా ఏమంటుందంటే ఇది నాది, ఈ వాగ్దానం నాది. ఎప్పుడైతే బ్రైడ్ అట్లా పట్టుకొని కాలేబు అడిగేటప్పుడు దేవుడి దగ్గర చూపించిన కాక ఇప్పుడు ఆ వాగ్దానం మన మధ్యలో దేవుడు నెరవేరుస్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఒక్కటే కాదు, ఇంకా లోతైన దానిలోకి దేవుడు మనల్ని నడిపించాలని కోరుతున్నాడు. ప్రవక్త చెప్తున్నాడు మన మధ్యలోకి ఒక సేవకుడు వచ్చినప్పుడు కానీ ఇక్కడే క్షణాల్లో రోగాల్ని పారద్రోలు. అంటే మీరు ఇలా చూస్తూ ఉండగానే క్యాన్సర్ వ్యక్తి కొరకు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే క్యాన్సర్ గడ్డ కింద పడిపోవచ్చునేమో. అయినా ఒకవేళ ఇక్కడ మీరు చూస్తూ ఉండగానే ప్రార్థన చేయగానే క్షణాల్లో దెయ్యాల పరుగులు కూడా పెట్టించవచ్చు మీ కళ్ళ ముందే. అయినా ప్రవక్త చెప్తున్నది ఒకవేళ ఇక్కడే మనం కళ్ళ ముందు అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేసినా సరే అప్పటికీ ఆ వ్యక్తి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండకపోవచ్చు. నేను చెప్పింది అర్థమైందండి? అంటే మన మధ్యలోకి ఒకళ్ళు వచ్చి మనం ఎలా ఉన్నాం ఏమంటే సరే ఈ బుధవారం పలానా సేవకులు మన మధ్యలోకి వచ్చారనగానే ఆ సేవకులు మన మధ్యలోకి వచ్చిన తర్వాత పరిచర్య చేస్తూ ఉన్నారు. అనేక అద్భుతాలు ఉంటాయి, టకటకమైన వెళ్ళిపోతున్నాయి. దెయ్యాలు ఉంటాయి, టకటకమైన వెళ్ళిపోతున్నాయి. రోగాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగానే మనం అందరం చూసి మనం అందరం ఏమంటాం? ఈ సేవకునికి విశ్వాసం ఉందా అంటే మనం ఏమంటాం? బయట అందరూ పరిపూర్ణమైన విశ్వాసం. కానీ ప్రవక్త అంటున్నాడు ఇవన్నీ జరిగినా సరే ఆ వ్యక్తికి పరిపూర్ణమైన విశ్వాసం ఉండకపోవచ్చు అన్నాడు ఆయన.
ఇవన్నీ జరిగితే కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఉండకపోతే అసలు ఎవరికి ఉన్నట్టు పరిపూర్ణమైన విశ్వాసం? ప్రవక్త దేవుడు ఏదో చూపించిన కాక. కారణం ఏమయ్యా అంటే ఆయన అన్నాడు, ఒకవేళ నేను పరిశుద్ధ గ్రంథాన్ని దాటి మాట్లాడుతా అనుకుంటున్నారా? లేదంటే నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నానని చెప్తున్నాడు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నామనంటే చూడండి, అపోస్తలు యేసు ప్రభు అనుకున్న శిష్యులు కూడా అనుకున్నారంటే ఏమనంటే మాకు కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అనుకున్నారండి. ఇక్కడ మనల్ని అడిగినా మనం బయటికి చెప్పకపోయినా మన లోపల ఫీలింగ్ ఏముంటుందంటే మనకున్న ఫెయిత్ చాలు, ఇదే పర్ఫెక్ట్ ఫెయిత్ అనుకుంటాను. కానీ ఇదే ఫీలింగ్ ఎవరికి ఉన్నదంటే శిష్యులకు కూడా ఉన్నదండి. శిష్యులు చేసిన అద్భుతాలు మామూలుగా చేయట్లా, వాళ్ళకి అసలు ఎంత హ్యాపీగా ఉన్నదంటే ఇప్పుడు గమనించండి, ఇక్కడున్న ఎవరికన్నా ఇప్పుడు రోజు మనం ఊళ్ళోకి వెళ్ళి దేనికో భయపడుతున్నాం, కానీ మనకు ఎవరు అధికారం ఇచ్చారు. ఇక ఇప్పుడు నుండి మీకు భయపడిన జంతువు ఏదైనా మీకు భయపడుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు వరకు పారిపోయి తిరిగే వాళ్ళం కూడా అది మనకు భయపడుతుంటే డేర్గా ఏంటి. ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఇదివరకు దెయ్యాలు పట్టిన వాళ్ళంటే వీళ్ళు పారిపోయేవాళ్ళు, దెయ్యాలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏమంటే ఆయన శిష్యులను ఏర్పరచుకొని ఆయన ఎప్పుడైతే అధికారాన్ని ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే చూడండి 12 మంది శిష్యులు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మీకు ఎంత జ్ఞానమో నాకు ఎంత జ్ఞానమో వారికి అంతే జ్ఞానం ఉన్నదండి. వారు చేపలు పట్టే వాళ్ళు చాలా సామాన్యులు. కానీ ఎప్పుడైతే పేతురు యోహాను వీళ్ళందరికీ చూడండి 12 మంది కలిసి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నదంటే ఒకటి చేసేది ఒకరికి అద్భుతంగా ఉన్నది. ఏమైందంటే బ్రదర్ నువ్వేమనుకోబాకు కానీ మొన్న పరిచయం, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ కానీ మనందరికీ దేవుడు స్వస్థతావరం ఇచ్చాడు అనుకోండి, స్వస్థతావరం ఇచ్చి శుక్రవారం పూట కూటం పెట్టి మీరందరూ సాక్ష్యాలు పంచుకోండి అంటే ఫస్ట్ సాక్ష్యం ఎవరు తవ్వాలని కోరుకుంటాం? మూవ్ చేసి అన్ని వరుస పెట్టి ఇటు చేశాను మొత్తం చెప్పుకొచ్చేస్తాం. ఈ 12 మంది శిష్యులు ఎలా ఉన్నదంటే మీటింగ్ పెట్టగానే ఎవరి కాళ్ళు బ్రదర్ ఒక్క నిమిషం ఏమనంటే నేను చేపట్టగానే దెయ్యాలు పోయినాయి తెలుసా, నేను చేపట్టగా రోగాలు పోయినాయి తెలుసా, నేను చేపట్టగా అది జరిగింది అనగా యోహాన్నాడు అయ్యా నువ్వు టైం ఎంత అయిపోతుంది నన్ను మాట్లాడినాను. ఇలా సంతోషం ఎలా ఉన్నదంటే కొత్త ప్రపంచానికి వెళ్ళొచ్చినట్టుంది. ఏమనంటే అసలు ఎవరు ఎక్కడికి పోతే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే కారణం ఏంటంటే యేసు ప్రభు లేని గాడిదలకు లెక్కన ఉంటుందండి. కానీ యేసు ప్రభు ఈ గాడిద మీద ఎక్కి కూర్చుంటే మాత్రం ఆ ప్రతి గాడికి దేవుడు గుణమిస్తాడు కనుక ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తారు, దయచేసి మా ఇంట్లోకి రండి, దయచేసి. అసలు వీళ్ళకి ఎలా ఉన్నదంటే ఏంటి అసలు ఈ ఆశీర్వాదాలంతా మళ్ళీ తాకిన ఈ కాలంలో ఇవ్వని అనుకో. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మొత్తం వరుస పెట్టి చెప్పారు వాళ్ళు. చెప్పగానే ఆయన వెంటనే చాలా సైలెంట్గా చూసి ఇదిగో సాతాను మెరుపు వల్ల ఆకాశం నుండి పడిపోవటం నేను చూచా. కారణం వాడి పొజిషన్ వాడు పోగొట్టుకున్నాడు. ఇదిగో పామును త్రేలు తొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించబడి ఉన్నది. ఎక్కడ ఎవరైనా కాలేబులు ఉన్నారా అండి? మీకు విషయం తెలుసా, మనకి ఇవ్వబడిన అధికారం బయటోడికి తెలుసుండుంటే ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, మనకంటే చెక్ ఉంటుంది కానీ కొంతమందికి ఏటీఎం కార్డు ఉంటుంది కానీ బాబు నువ్వు కొంచెం తీవా అక్కడికి వెళ్ళి నుంచొని చూస్తుంటారు ఏటీఎం మిషన్ చదువుకొని రాబడి అంటే పరిస్థితులు. కొంతమందికి ఎన్ని తెలుసు మొత్తం అప్పుల్లో కూరుకుపోయింటారు. ఏం చేస్తాడు ఏటీఎం కార్డు? ఇప్పుడు 2 రకాల ప్రజలు ఉన్నారంటే ఒకరికేమో వెనకాల ఏమీ లేదు. నిజమండి, ప్రవక్త చెప్పిన మాట 100% నిజం. ఇది పెంతెకోస్తేలు ఇలాంటి కొంతమంది ప్రజల దగ్గర వాళ్ళకి వెనకాల బ్యాలెన్స్ లేదంట, కానీ బ్యాలెన్స్ని ఎలా తీయాలో తెలుసు అంట. ఎంతమందికి అర్థమైందో? వాళ్ళు ప్రార్థించడం మొదలు పెడితే మన ప్రార్థనలు అన్నీ కలిపినా కూడా వాళ్ళతో సాటి రావండి. పట్టుదల అంత కలిగి ప్రార్థిస్తారు వాళ్ళు. మనకేంటంటే దేవుడు బ్యాలెన్స్ మొత్తం నింపేశాడు మనకి. కొంచెం నా కోసం నువ్వు ప్రార్థన చేయవా, కొంచెం పాస్టర్ గారు మీరు ప్రార్థన. ఒకసారి ఒకళ్ళు మాట జారి ఏమన్నారంటే వాళ్ళు నాకు అర్థం కాలేదు, మీ అందరూ నవ్వొచ్చేసింది నాకు. చర్చిలో అక్కడ దుర్గాపూర్లో సాక్ష్యం చెప్పేటప్పుడు నా కోసం మీరే ప్రార్థన చేసుకోండి అన్నారు. అనగానే నాకు కూర్చున్నాను, అప్పుడు కీబోర్డ్కి యువతల వైపు కూర్చొని ఉన్నా. నీకోసం మేమే ప్రేర్ చేసుకోం, ఒకేమన్నా సరే అలా లేదు మన మధ్యలో. కానీ వాస్తవానికి మన ప్రెసెంట్ కండిషన్ ఎంత పట్టి వస్తే ఏం జరుగుతుందంటే నా కోసం పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటారు, మరి నీకోసం నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? కాలేబు అన్నాడు, అయ్యా ఎవరో సంపాదించిన ఆస్తి ఒళ్ళో పెట్టద్దు, నాకు నేనే సంపాదిస్తా, నాకు నేనుగానే అడుగుతా, నాకు నేనుగానే స్వాస్థాన్ని పొందుకుంటా. ఏంటంటే మా గోత్రం యోధా గోత్రం. ఇక్కడ యోధా గోత్రం ప్రజలు ఎవరైనా ఉన్నారా? రాజులైన యాజక సమూహం అండి. యోధా గోత్రం రాజుల గోత్రం అది. కానీ పట్టుడుతున్నాడు ఈ ఆశీర్వాదం నాకు కావాలని. నిజం, వాళ్ళకి ఎలా అడగాలో తెలుసు. వాళ్ళ కొన్ని నేను ఇప్పటికీ దేవుడి దగ్గర చూపించిన కాక టైం అయిపోతున్నది. వాళ్ళు నిజంగా దేవుడి మీద ఎలా ఆధారపడ్డారో మనం కానీ అలా ఆధారపడితే, మళ్ళా నొక్కి చెప్తున్నానండి, బయట సంఘశాఖల్లో ఉన్న కొంతమంది నిజమైన విశ్వాసులు వారికి తెలిసి తెలియని వాక్యంలో వారు ఎంతగా ఆధారపడ్డారో అంతగా మనం ఆధారపడగలిగితే అసలు ఇట్లా ఉంటుంది సంఘం.
ఇట్లా ఉండదంటే మీరు బాగాలేదని నేను చెప్పట్లేదు, ఏం బాగా, కానీ ఇంతకన్నా ఎక్కువగా వెళ్ళగలం లోపలికి. మనకేమైందంటే రోజు ఇని అంటే రోజు మనకు ఆశీర్వాదాలు అన్నీ అలవాటు అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఎవరు కావాలంటే మాటగా వదిలిపెట్టేవాడు కాదు, మాటని నా జీవితంలో నెరవేరాలని కోరేవాళ్ళు మన మధ్యలో కావాలని. కాలేబు అటువంటి వ్యక్తి. అనేక మంది చెప్పారు కానీ అయ్యా నాకు నేనే వెళ్తా. అక్సాయి వెనుక చూసామంటే, కానీ ఈ పట్టుదల పడుతుంది అక్సాయి అంటే ఆశీర్వాదం ఎవరు వచ్చి నువ్వు వెళ్ళి కూర్చోగానే ఆరాధనలో ఇలా వచ్చి నువ్వు ఒళ్ళో పోయారు, నీకు నువ్వుగానే ఆశీర్వాదం వెళ్ళిపోయే దాన్ని అద్దుపుచ్చుకోవాలి, నువ్వే దాన్ని లాక్కోవాలి, నీకు నీవే ఒళ్ళో దాన్ని బంధించుకోవాలి, నీకు నీవే దాన్ని ఆపాదించుకోవాలి. ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఎవరు వచ్చి నీ ఒళ్ళో పోయారు, నువ్వే పట్టుకోవాలి ఆశీర్వాదాన్ని. నా వల్ల ఎవరు పోయాలి ఆశీర్వాదం. కానీ ఒకప్పుడు అడిగా, ప్రభా దయచేసి, నిజమండి, అంటే ప్రతి పరిచర్లో కూడా మనం దాన్ని సీరియస్గా చేయగలిగితే ఎలాగా. ఒకసారి ఒకరు వ్యక్తితో చెప్పారు, ఏమంటే నువ్వు ఇప్పుడు దాకా జీవితం ఆడుతూ ఉన్నావు, కొంచెం సీరియస్గా గడపని, దేవుడి విషయాలు ఎల్లప్పుడు సీరియస్గా. నిజంగా ఆరాధనకు వచ్చే విషయంలో మనం సీరియస్గా ఉంటే, ప్రార్థనకు వచ్చేటప్పుడు సీరియస్గా ఉంటే, అంటే ప్రతి ప్రార్థనని కానీ అంటే ఎలా అంటే ఏదో ప్రార్థనకి వెళ్ళాం కుదిరినప్పుడు ప్రార్థన, అలా కాదు. దేవుడికి ఒక సమయాన్ని నిర్ణయించి, దేవుడికి ఒక సమయాన్ని కేటాయించి, తుఫాను వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా ఏం జరిగినా సరే దేవుడు, ఎంతమందికి అర్థమవుతున్నదో, కేవలం ఆరాధన కాదు, దేవుని ప్రతి విషయం ఎప్పుడైతే సీరియస్గా తీసుకుంటావో, కేవలం కాలేబునే కాదండి, ఇక్కడున్న మనలో కూడా ఏ ఒక్కరి దేవుడు దాటి వెళ్ళిపోయాడు. ఆయన మన దేవుని లైట్గా తీసుకుంటాం, అందువల్లే చాలా కార్యాలు మన లైఫ్లో వెనకబడతాయి. కానీ దేవుడు ఏం కొడుతుంటే సీరియస్గా తీసుకుంటే, సీరియస్గానే దేవుడు చేయగలిగిన దేవుడు అండి ఆయన. ఎంతమంది ఉన్నారు? దేవుడు దయ చూపించగలగా. అయితే చూడండి, ఈ శిష్యులు చూసి అనుకున్నారంటే వాళ్ళు కూడా మనకు అంత విశ్వాసం బాగుంది అనుకున్నారంట. దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు నేను మీకు విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం లేదని చెప్పినా మీకు అర్థం కాదు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఎనికేపాళ్ళు ఇప్పుడు నీతోనూ మాతోనూ దేవుడు ఒకవేళ మాట్లాడి, ఒకవేళ ఇక్కడ మీకు పరిపూర్ణమైన విశ్వాసం లేదని ఒకవేళ దేవుడు నాతో అన్నాడు అనుకోండి, ఏమనుకుంటా, కాదు అదే ఊరికి అట్లా వచ్చిందేమో శబ్దం, నాకు పరిపూర్ణమైన విశ్వాసం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనకు అర్థమయ్యే భాషలో వదిలిపెడతాడు దాన్ని. ఎప్పుడైతే పరిపూర్ణ విశ్వాసం అనుకుంటున్నారు వీళ్ళు, కానీ ఒక రోజున ఎప్పుడైతే రూపాంతర పర్వతం మీదకి ఆయన అలా వెళ్ళి ఆ పైన రూపాంతర కార్యం అన్నీ జరుగుతూ ఉండగానే ఒక మూర్ఛ వ్యాధి గల్లోని ఎప్పుడైతే తీసుకొచ్చి ఈ శిష్యుల ముందు పెట్టంగానే ఆయన అడుగుతున్నాడు, అయ్యా మీరంతా పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ప్రజలు, మిమ్మల్ని కాదు 12 మంది, మీరంతా అక్కడున్న శిష్యుల కింద ఉన్న వారిని మీరంతా కొంచెం వీళ్ళని చూసి ప్రార్థన చేయను అనగానే ఇక వీళ్ళందరం ఆల్రెడీ తెలుసు కదా, ఏమన్నా మన విశ్వాసం మామూలు విశ్వాసం అనుకుంటారు. అది వెంటనే అక్కడ నుంచి అని ఒకరు ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. ప్రేయర్ చేసి మొదలు పెట్టగానే దెయ్యం పోయిందానండి, ఏం పోవట్లేదు, అది దెయ్యం అటక చూస్తుంది అది అక్కడ. ఒక్కొక్క గుళ్ళోకి వెళ్ళగానే మనం బైబిల్ చదవకూడదు, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎంటమేసి కొంచెం ప్రవక్త కోర్సు చదువుతాం అక్కడ, అది ఏంటది ఆ ప్రవక్త కోర్సు, ఏం చేసినా పోవట్లే. కానీ అప్పుడు తేలిపోయిందంట వాళ్ళ జీవితంలో, మనం ఏదైతే పరిపూర్ణమైన విశ్వాసం అనుకున్నామో ఇది పరిపూర్ణమైనది కాదు. కానీ ప్రవక్త అంటున్నాడు, అప్పుడు ఎలాగైతే శిష్యుల మధ్యలో లేదో, ప్రవక్త చెప్పిన మాట నేను చెప్తున్నాను, వధువుకి కూడా దేవుడు అధికారం ఇచ్చాడండి దేవుడు మనకు అధికారం, వాగ్దానాలు కుమ్మరించాడు దేవుడు మన కొరకు. కానీ కాలేబుకున్న విశ్వాసం, మనం కానీ అటువంటి విశ్వాసాన్ని చేతితో పట్టుకుంటే అనేకమైన కార్యాలు దేవుడు మళ్ళా తిరిగి ఆది అపోస్తుల మధ్యలో ఉన్నంత శక్తితో దేవుడు మరలా జరిగించగలడు. ఆయన దేనికోసం బ్రదర్ నిజంగా విశ్వాసం లేక, సరే మీరు గమనించండి, యేసుప్రభు వచ్చి చేశారు కదా, ఆ మూర్ఛగల వ్యాధిని శిష్యులు బాగు చేయలేకపోయారు, వాళ్ళ విశ్వాసం తేలిపోయింది అక్కడ. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వచ్చిన తర్వాత క్షణాల్లో దేవుడు స్వస్థతపరచంగానే వాళ్ళు వెంటనే అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకని ఈ కార్యాలను చేయలేకపోయాం, మీ అవిశ్వాసమును బట్టి. ఏంటి అవిశ్వాసమా? దేవుడు దయ చూపించిన కాక ప్రవక్త మాట చెప్పాడు, ఏమయ్యా ఎందుకయ్యా అంటే వీళ్ళందరూ యేసుతో నడిచిన వారండి. యేసుతో నడిస్తే నువ్వు నడిచినంతసేపు నడుస్తావు, తప్పిపోతే ఎప్పుడు తప్పిపోతావు. కానీ వీళ్ళు యేసుతో నడిచినంతసేపు వీళ్ళలో మామూలు విశ్వాసమే ఉన్నదట. కానీ ఎప్పుడైతే 120 మంది పైన మేడగద మీద చేరి ప్రార్థించిన తర్వాత, ఇప్పుడు యేసుతో పాటు నడవడం కాదు, యేసే వారిలోనికి వచ్చిన తర్వాత అప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం కార్యరూపం దాల్చడం ప్రారంభించిన తర్వాత, ముందు అనేక కార్యాలు ముందు తేలిపోయారు. కానీ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏ వ్యాధి ముందు శిష్యులు చేతులెత్తలేదండి, ఏ సమస్య ముందు శిష్యులు చేతులెత్తలేదు. కారణం పరిపూర్ణుడైన దేవుడే విశ్వాస జీవితంలోనికి వస్తే అప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం రంగంలోనికి రావడం ప్రారంభిస్తుందండి. ఎంతమంది పరిపూర్ణమైన ప్రేమను కోరుతున్నారు, పరిపూర్ణమైన ఓర్పును కోరుతున్నారు? పరిపూర్ణమైన వాడు మనలోనికి వస్తే అన్ని దేవుడు పరిపూర్ణతను నడిపిస్తాడండి. కానీ ఎప్పుడైతే వారి మధ్యలోనికి వచ్చిన తర్వాత రియల్ ఫెయిత్ స్టార్ట్ అయినదట. దేవుడు దయ చూపించిన కాక. ఇంతకీ మనం ఎవరి గురించి వింటున్నాం? అక్సా. దేవుడు దయ చూపించిన కాక.
అయితే మొట్టమొదటిగా తన మీద ఉన్న ప్రభావం చేత ఏం చేస్తున్నదంటే, ఇప్పుడు కాలేబు దగ్గరకు వచ్చి అడుగుతున్నది. అయ్యా కాలేబు వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చినప్పుడు అడిగేటప్పుడు కూడా తన తండ్రిలో చూసినది అడిగేటప్పుడు సామాన్యమైన అడగకూడదు, కానీ ఏది నిత్యత్వం ఉంటుందో దాన్ని అడగాలని. ఎవరి ప్రభావం? కాలేబు యొక్క ప్రభావం అక్సా మీద పనిచేస్తున్నదండి. అక్సా అంటే అర్థం ఏంటి? కాలికి వేయబడిన ఒక బ్రాస్లెట్ ఎలా ఉంటుందో అలా ఇప్పుడు మనమందరం ఎప్పుడంటే క్రీస్తుకు దాసులం అయిపోతే జీవితం అదేమంటే ఇంకా అదే దేవుడితో చూపించింది కాక. అయితే ఎప్పుడైతే ఇటువంటి అక్సానిచ్చి వివాహం చేసేటప్పుడు కూడా యెహోషువ కాలేబు ఏమనుకున్నాడంటే, ఆ టైంలో వెళ్ళి ఎతకచ్చు అంటే ఏమనంటే, అయ్యా బాగా అందంగా ఉన్న వాళ్ళు ఎవరో రండి అక్సాని పెళ్లి చేసుకోవడానికి, అలా ఎతకట్లేదు కాలేబు. లేకపోతే ఇక్కడ బాగా జ్ఞానవంతులు ఎవరో అలా ఎతకట్లేదు, కానీ ఎతికేటప్పుడు అనుకుంటున్నాడు కాలేబు ఏమనుకున్నాడంటే, నాకున్న కుమార్తె సామాన్యమైనది కాదు, దీనా లాంటిది కాదు. అంటే ఏదో కార్యం తండ్రి చేసే లోపల ముందే సెట్ చేసుకుంటే అట్లా చేయట్లేదు, కానీ చాలా నమ్మకంగా నిలబెడుతున్నది. ఈవిడిలో ఉన్న విశ్వాసానికి తగినట్లుగానే వచ్చే వరుడు కూడా దానికి సరిపోయినోడుగా ఉండాలని అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయడం ప్రారంభించాడు. అయ్యా నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేయాలంటే ఎవరైతే పలు స్థలం పేరు చెప్పి ఆ స్థలాన్ని కానీ మీరు వెళ్ళి ఎవరైనా మీరు కానీ పట్టుకొని శత్రువుల మధ్యలో నుండి కిరియతర్బ దాన్ని కానీ మీరు ఎవరైనా స్వాధీనపరుచుకుంటే వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాం. సౌలు లాంటోడు కాదండి, పెళ్లి చేస్తానని మాట తప్పట్లేదు. లాభాలు అంటాడు కాదు, ఒకరిని ఇస్తానని చెప్పి ఇంకొకరిని ఇవ్వట్లేదు. కానీ ఈ కాలేబు లాంటి వాడే కనుక మాటల్లో నమ్మకమైన వాడు, క్రియల్లో నమ్మకమైన వాడు. ఎప్పుడైతే ఆ మాట ఒత్తిడి లేసామనుకున్నాడంటే, ఏదైతే చూడండి అసలు ఇది ఇట్లాంటి ఫ్యామిలీ ఉంటే ఫాదర్కి ఫాదర్ విశ్వాసంలో, అంటే తండ్రికి తండ్రి వీరుడు విశ్వాసంలో, కుమార్తెకి కుమార్తె వీరురాల విశ్వాసంలో, వచ్చిన అల్లుడు కూడా విశ్వాసం లేదుడే అండి. అనౌన్స్మెంట్ చేసి ఇక్కడ ఎవరైతే ఆ స్థలాన్ని పట్టుకుంటారో వారికి ఇస్తాననగానే, అదే కానీ ఎవరు ఎక్కువ సొమ్ము ఇస్తారంటే చాలామంది వచ్చేవాళ్ళు ఆవిడ అందాన్ని చూసి, ఒకవేళ మేము కొంచెం 25 లక్షలు ఇస్తామండి, 50 లక్షలు ఇస్తాం. ఆయన నీ 25 లక్షలు నాకు 50 లక్షలు ఏమొద్దు, కానీ ఏం కోరుతున్నాడంటే, నా తరం అయిపోతున్నది, మేము ఒకప్పుడు యెహోషువ మోషే వీరితో ఉన్నవాళ్ళం, మేము ఆ తరాల్లో ఎటువంటి విశ్వాసం చూశానో అటువంటి విశ్వాసం ఈ తరంలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇస్తానంటున్నాడు. ఎంతమంది అర్థమైందో? ఇది సులువైన కార్యం కాదండి, రోషంతో కూడిన కార్యం. అది దేవుడి మీద నమ్మకం ఉంచిన వ్యక్తి మాత్రమే చేయగలడు దాన్ని. వెంటనే ఒత్తివేలు వేశాడు. ఏమనంటే శత్రువు ఎంత ఉన్నా లెక్క చేయట్లేదు, కానీ ఇప్పుడు ఒత్తివేలు కాలేబు ఎలా వాగ్దానాన్ని పట్టుకున్నాడు, ఒత్తివేలు కూడా వాగ్దానాన్ని పట్టుకొని నిలబడ్డాడు. ఒకవేళ మీరు కానీ నా మాట వింటే ఏ శత్రువు మీ ముందు నిలబడలేడు, కానీ మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం మీకు స్వస్థంగా ఇస్తానండి. ఇది యెహోషువ వాగ్దానం మాత్రమే కాదు, కానీ అది ప్రతి ఒక్కరి వాగ్దానం అండి. అది వెంటనే ఒత్తివేలు ఖడ్గాను పట్టుకున్నప్పుడు అదే వాగ్దానంతో వెళ్ళి మొత్తాన్ని ఏమంటే ముక్కలుగా ఛేదించుకుంటూ లోపల నుండి వెళ్ళిపోతున్నాడు. మొత్తం రక్తశక్తం అయిపోయి ఆ దేహంతో చాలా నిలబడ్డాడు కాలేబు ముందున. నువ్వేదైతే మాట ఇచ్చావో మొత్తాన్ని జయించి నిలబడ్డా. చూడంగా అనుకుంటా, అయ్యా ఇప్పుడు కావాల్సింది నీ కండల సైజ్ ఎంత ఉందో కానీ కావాల్సినది విశ్వాసం యొక్క కండరాలు ఎంత ఉన్నవో నాకు కావాల్సినది. వెంటనే తీసి వివాహం చేశాడు ఆవిడికి. చేసిన తర్వాత ఈ అక్సా ఎప్పుడైతే వీళ్ళిద్దరికీ వివాహం అయిపోయినది, వీళ్ళకి ఒక ల్యాండ్ ఇచ్చాడండి, ఒక ప్లేస్ ఇచ్చాడు. మీరు గమనించండి, పాత నిబంధనలు కూడా కొన్నిసార్లు ఇలా ఇవ్వడాన్ని మనం గమనిస్తాం. వాస్తవానికి వాళ్ళు ఓలి చెల్లించవలసి ఉంటుంది. వివాహం అయిపోయినది కాలేబుకి అక్సాకి, తిరిగి ఒక ప్లేస్ని ఒకటి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాడు. దాన్ని ఇచ్చిన తర్వాత ఒత్తినేలు అనుకున్నాడు, దాన్ని తీసుకొని ఓకే నాకు ప్లేస్ ఇచ్చాడు చాలిక, నాకు ప్లేస్ ఇచ్చాడు చాలిక, నాకు ప్లేస్ ఇచ్చాడు చాలు. కానీ అక్సాకు మటుకు లోపల హృదయం లేదు అలా ఉన్నది. ఏమండి, నాన్నగారు మనకి ఆస్తిలో ఒక దేశాన్ని, ఒక భాగాన్ని మనకి ఇచ్చాడు, కానీ అది పరిపూర్ణమైనది కాదండి. అరే నేను లేదు అది పరిపూర్ణమైనది కాదు. కానీ ఇప్పుడు ఇప్పుడు హృదయంలో ఏమున్నదంటే, దీనికన్నా ముందే విన్నాం మనం, అక్సా సామాన్యమైన నామమాత్రపు ఆశీర్వాదాలతో సరిపెట్టుకునే స్త్రీ కాదండి. ఆవిడ ఎటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కోరుకునే స్త్రీ అక్సా ఆవిడ. వెంటనే దేవుడు దయ చూపించడు గాక గుర్తించడం ప్రారంభించినదంట. ల్యాండ్ ఇవ్వగానే అందరు అనేక మంది చంకలు గుర్తుకెళ్ళిపోవచ్చామంటే, అబ్బా బలి ఇచ్చాడు మా డాడీ, బలి ఇచ్చాడు మా ప్లేస్ అని. కానీ ఆ ల్యాండ్ని చూస్తూ ఉన్నది. చూసిన తర్వాత ఈ ల్యాండ్లో ఏదో కొరతగా ఉంది, ఉండడానికి స్థలం ఉంది, కానీ ఏదో కొరతగా ఉన్నది. నామకార్థంగా క్రైస్తవంగా అని పిలువబడుతున్నది, కానీ ఏదో కొరతగా ఉన్నది. అంటే విశ్వాసం పిలువబడుతున్నాం, కానీ ఏదో కొరతగా ఉన్నది. మన లైఫ్లో అవునన్నా కాదన్నా మనకెక్కడో ఒక 6th సెన్స్ చెప్తానే ఉంటుంది. మనం వరిసినంతసేపు బాగానే ఉంటుంది, మన క్లాప్స్ కొట్టినంతసేపు బాగానే ఉంటుంది,
ప్రార్థనలు అందరితో పాటు అంతా బాగానే ఉంటుంది, కానీ వెళ్ళిన తర్వాత మాటలు లోపల ఏదో కొదువుగా ఉన్నది. ఇది అందరూ చూడండి, అక్సాలు మాత్రమే దాని మీద దృష్టి పెడతారు. అక్స అనుకుంటుంది ఏదో కొదువుగా, కానీ సరే వదిలే మనం ఇంకోటి కాదు. ఇది నువ్వు నేను సంపాదిస్తే వచ్చేది కాదు, ఇది నా తండ్రి నుండి బహుమానంగా రావాలి. పరిశుద్ధాత్మ నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తే వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ అనేది వరం అండి, అది గిఫ్ట్, దేవుడే మనకి ఇవ్వాల్సిన స్థలం అది. నువ్వు నేను ఏం చేసినా సరే పరిశుద్ధాత్మ లేనంత వరకు ఒక కొరత మీకు నాకు కనబడతానే ఉంటుంది. ఇది 100% నిజం. మీరు అవునన్నా కాదని ఇది నిజమే అండి. నువ్వు ఏమైనా జరిగించు, కానీ నీలో కొరత కనబడదు. ఏదో లోపం. ఎప్పుడైతే ఇది నోటీస్ చేసినదో, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది, నాకు టైం అయిపోయింది, నేను చదివించలేను కానీ దీన్ని దూరదయ చూపించిన గాక. అయితే ఎప్పుడైతే ఆ కార్యాన్ని ఆవిడ ఆ ప్లేస్ని చూసిన తర్వాత ఏదో కొరతగా ఉన్నది అనుకొని వెంటనే గమనించినది. దాన్ని చూసి ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది, తెలుగు బైబిల్ ఏమైనా ఉంటుందంటే, తను ఎప్పుడైతే ఆ యొక్క కాలేబు ఎదురు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, వీళ్ళు నూతనంగా వివాహమైన జంట, వీరు ఆల్రెడీ స్థలాన్ని ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఈ ఒత్నీయేలు వెనుక అక్స అంటే భర్త, వెనుక భార్య, వీరు ఎప్పుడైతే అలా కదిలి వచ్చి కాలేబు ముందు నిలబడతారో, కాలేబు ఎప్పుడైతే రావడం జరుగుతూ ఉంటుంది, నూతనమైన జంట వీళ్ళు అప్పుడు గిఫ్ట్ పొందుకున్నారు. చూడండి, చెప్పాలంటే ఒక తండ్రి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏంటంటే నిజమైన భర్తనివ్వడమే ఏ స్త్రీ కన్నా గొప్ప బహుమానం అండి. అవునా కదండి? మంచి భర్తను ఇవ్వడమే ఒక తండ్రి చేయగలిగిన గొప్ప కార్యం అది. కానీ ఈవిడికి ఆల్రెడీ మంచి భర్త ఉన్నాడు, ఈవిడికి ఒక ప్లేస్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా సరే ఏమంటుందంటే ఏదో కొరత. ఎప్పుడైతే కాలేబు అలా రావడం జరుగుతున్నదో వెంటనే తనకు తను లేచి గాడిద మీద దిగి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఈ ఒత్నీయేల్ని తెలుగు బైబిల్లో ఎలా ఉన్నదంటే ప్రేరేపించగా అలా ఉంటుందండి. ఒకసారి చదువుతారన్నది న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు 1లో ఉంటుంది, న్యాయాధిపతులు 1:14 అండి చదువు. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించాను. ఒక్కసారి ఇంగ్లీష్ బైబిల్లో చదవండి అన్నది, తెలుగులో ప్రేరేపించను అన్నది. And it comes to pass, and she come to him, that she moved him to ask of her father a field. దాని అర్థం ఏంటంటే, ఆ పదం చదవగానే ఒక్క క్షణం ఆగాను. ఏమనంటే అడగమని చెప్పడం కాదండి, ఆ ప్లేస్ గురించి ఇవిడ అడగాలి, కానీ తన భర్తను అడుగుతుంది, నువ్వు అడుగు అని చెప్పినట్టు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే అడగడం కాదు అది, లేకపోతే చెప్పడం కాదు ఇలా అడుగు అని, లేకపోతే రిక్వెస్ట్ చేయడం కాదు ఇలా అంటే మనవి చేయడం కాదు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే షీ మూవ్డ్ అని ఉన్నది. అర్థం ఏంటంటే కదిపేస్తున్నదంట. నిజమైన అక్స ఎలా ఉంటుందంటే పరలోకం నుండి ఏది కావాలన్నా సరే, ఎంతమంది ఉన్నారండి ఈ స్థలంలో? కేవలం అడిగి మౌనంగా ఉండేవాళ్ళు కాదు, కానీ దేవుడు పాదాల దగ్గర నిలబడితే పరిస్థితులు కదిపేవాళ్ళు కావాలి అక్కడ. అప్పుడు నిలబడినప్పుడు అసలు అక్స ఎలా అడుగుతున్నదంటే కేవలం అడగడం, మూవ్ అంటే బ్రదర్ ఎవరు మూవ్ చేసే, ఎవరు దేవుడిని కదపగలరంటే నిజమైన దేవుడిని కదిపే వాళ్ళు ఉన్నారు బైబిల్లో. దేవుని కదిపి ఆశీర్వాదాలు పొందే వాళ్ళు ఉన్నారండి. స్థలం చిన్నగా ఉన్నది, కానీ ఎబ్బేసి ప్రార్థన దేవుని కదిపేసినది. ఆ ప్రార్థన, ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, ఇరుకులో కూడా విశాలమవగలిగిన దేవుడివి. ఆ ప్రార్థన కదిపితే దేవుడే దిగి వచ్చి ఎబ్బేసిని ఆశీర్వదించాడండి. ఇప్పుడు ఎవరికంటే దేవుణ్ణి ఎవరినున్నారా? హిజ్కియా ప్రార్థించడం కాదు. హిజ్కియా ప్రార్థన ఎలా ఉన్నదంటే ఎప్పుడైతే ఆ యొక్క శామ్యూయలు కూడా పాట పాడతాడు, ఆ పత్రికని విప్పి దేవుని ముందు ఇలా పెట్టి శత్రువు రాసిన దాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సన్నిధిని కదిపేశాడండి హిజ్కియా. వెంటనే దేవుడు యెషయా ద్వారా దేవుడు మాట్లాడడం బంద్ చేశాడు ఆయన. అవునా కాదా అండి? ఎవరు కదపగలరా అంటే ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో వారు మాత్రమే కదపగలరండి దేవుడు. ఎంతమందికి అర్థమైనదో?
సామాన్యమైన ప్రజల్లో నువ్వు అలా కదపడానికి కూడా నీ విశ్వాసమే నీకు సరిపోదు అలా ప్రార్థించడానికి. కానీ ఏ వ్యక్తి అయితే దేవుడి మీద అంటే పక్కగా నిల్చున్నవాడు కాదు, అంటే ఏమనంటే కారణం ఏంటంటే పక్కగా నిలబడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, లేకపోతే పొజిషన్ ఇచ్చే వాళ్ళ గురించో స్టిల్ ఇచ్చేవారి గురించో కాదు. కానీ ఆనుకోవడం అంటే నీ తల ఎప్పుడైతే ఆనిస్తావో నీ ఆలోచనలు ఆనిపోవాలి ఆయన మీద, నీ ఉద్దేశాలు ఆనిపోవాలి ఆయన మీద, నీ భవిష్యత్తు ఆనిపోవాలి ఆయన మీద, నీ జీవితం ఆనిపోవాలి ఆయన మీద. ఆనిపోయినాన్ని దేవుడు ఎన్నడూ వదిలిపెట్టాడండి. ఆనుకున్నాడు విఫలమైన చరిత్రలో నేనే లేదండి, భవిష్యత్తులో కూడా జరగదు. అది ఎంతమంది ఉన్నారు ఆనుకునే వాళ్ళు? గడిచిన దినాల్లో నేను ఒక కార్యాన్ని ఒకరు చెప్తా ఉంటే, ఆనుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక దైవజనుడు ఆయన అంటే వాళ్ళు అసలు ఏమి తెలియని వాళ్ళు, వర్తమానం ఏమి తెలియని వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడతాను. అటువంటి వ్యక్తి ఒకసారి ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అడవిలో నడుచుకుంటూ వెళ్తాగానే ఒక స్పీడ్ మీద కారు వెళ్తున్నది. అక్కడ వెళ్ళగానే సమ్మర్ కారు ఆగినది. అనుకుంటున్నాడు మనసులో అప్పుడే, ప్రభువా దేవుడు ఒక పరిచర్లో ఉన్నాడు ఆయన, ప్రభువా నీ పరిచర్లో నేను ఉన్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాను దూరం నుండి, చాలా దూరం కారు ప్రభువా అనగానే వెంటనే వెళ్ళ కారు సడన్గా ఆగున్నదంట. అక్కడ ఆగగానే మళ్ళీ కారు తిరిగి వచ్చినది. అడవిలో రాత్రంతా గడిపాడు నా విషయం. ఎప్పుడైతే కారు తిరిగి వచ్చినదో ఈ వ్యక్తిని లోపలికి పిలిచారు వాళ్ళు. అలాగానే వెంటనే జేబులు చూపించాడట, నా దగ్గర డబ్బులు లేవండి, దేవుడు యొక్క దాసుడి, నా దగ్గర డబ్బులు లేవు, లోపలికి రా ఎక్కి కూర్చోను. ఎప్పుడైతే ఎక్కి కూర్చున్న తర్వాత వాళ్ళు అడిగారంట, నువ్వు ఎవరు అన్నారు. నేను దేవుని పరిచర్య చేస్తూ ఉంటానండి. మా దేవుడు చాలా గొప్పోడు అన్నాను. కారు ఆపింది ఎవరు? వాళ్ళు కదా ఆపింది. వాళ్ళకి చెప్తున్నాడు వాక్యం, మా దేవుడు చాలా గొప్పోడు అన్నాడు. మా దేవుడు చాలా అద్భుతంగా దేవుడు ఆయన బిడ్డల గురించి తీసుకుంటాడు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, మరి మీ దేవుడి గురించి ఏం తీసుకున్నాడు? నేను ఇలా అడవిలో వదిలేశాడు కదా అని. ఎక్కడ వదిలేశాడు? దేవుడు కారు పంపించాడు కదండి నేను. కారు పంపించాడు. నేను పిలిచాను మిమ్మల్ని, నేను అడిశాను మిమ్మల్ని, మరి మీరు వెళ్తానే మీరు ఆపారు కారు. నేను సరే కూర్చున్న తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. ఇది నిజంగా మనందరికీ తెలిసిన కార్యమే. ఇది ఆ వ్యక్తిని మనకు తెలియదు. కానీ నా చిన్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆకాశంలో నేను ఒక కార్యానికి వెళ్ళాలని కోరుతున్నాను. అది రాసిన పేపర్లు కూడా ఎక్కడున్నా నాకేమీ కనబడట్లేదు. నా పరిస్థితి అంతా అటు ఇటు ఉన్నది. కానీ దేవుడే కావాల్సిన లేఖనాలు ఆయన. బాబు నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ లేఖనాలు అంటున్నావు అనుకో మాకండి. కానీ నేను ముగిస్తున్నాను దీన్ని, దేవుడు దయ చూపించిన గాక. దేవుడు దయ చూపించిన గాక. ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. నేను అట్లాంటి సాక్ష్యాలు ఖచ్చితంగా అంటే వినడం అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఎవరో వర్తమానాన్ని వినండి, నేను చెప్పేది అది కాదు. అసలు నేను యూట్యూబ్ కూడా చూడండి. నేను బయట ఉన్న సంఘశాలలో కూడా రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకళ్ళు నిజంగా అగ్నికణంలా జీవించే విశ్వాసులు ఉన్నారండి. మనకు ఒప్పుకోదు మనసు, మనం లేదు మనకన్నా శ్రేష్టంగా జీవించే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు క్రైస్తవులు. మనకన్నా మన సీట్ ఫిల్ చేయడానికి వాళ్ళే యోగ్యులు, మనకన్నా కూడా వాళ్ళే యోగ్యులు. కానీ ఇదేంటంటే అదే కృప అంటే అర్థం. అయితే రెండో రక గుంపులు ఉన్నారు. 99% వాళ్ళ పరిచర్లు సినిమా హాలీవుడ్ దిగిపోద్ది. వాళ్ళ పరిచర్లు 1% బైబిల్ ఉంటుంది. మన ఎవరో కూడా అంటున్నాడంట, మీరు యేసుప్రభు కోసం సులువే విజిల్ వేస్తారా అని. ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి, లైట్లు వేసి పొగలేసి. కానీ నిజంగా దేవుడి కోసం ఈ వర్తమానం, కానీ దేవుడు అర్థమయ్యట్లేదు, దేవుడు దయ చూపించిన గాక. కానీ ఒకానొకళ్ళు నిజంగా అగ్నికణాల్లో జీవించిన విశ్వాసాలు ఉన్నారండి. కానీ తర్వాత తరాల్లో పరిచర్లు చెడిపోయినాయి అవి. అయితే ఆ సేవకుడు మాట్లాడుతూ చెప్పాడు, అయ్యా నా నేను ఎప్పుడైతే 7 సంవత్సరాలకి ఏమో నేను దేవుని తెలుసుకున్నప్పుడు నాకు చిన్నప్పుడు దర్శనం కనబడింది. ఆకాశంలో ఇలా ఒక చెయ్యి రకరకాల భాషలో అందంగా దేవుని యొక్క వాక్యం ఇలా ఆకాశంలో రాయడం నేను చూశాను. చూసిన తర్వాత ఆయన లైఫ్ అంతా ఎత్తుకుంటున్నాడంట. ఈ భాషలు ఎక్కడైనా కనబడతాయేమని బయట ఎప్పుడు కనబడలా. కానీ తర్వాత ఆయనకు అర్థమైంది, ఒక వింతైన పరిచర్యకి దేవుడు ఆయన ఎంపిక చేశాడు. ఆయన్ని చేసిన తర్వాత మీరు ఆయన చేసే పరిచర్య ఏమీ లేదు. కేవలం ఒక డబ్బా పట్టుకుంటాడు, దాంట్లో పెయింట్ ఉంటుంది, ఒక బ్రష్ ఉంటుంది, అంతే. మీరు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా యేసు ప్రభు నిన్ను స్వస్థపరుచును, యేసు నిన్ను రక్షించును అనే పెయింట్ మీరు ఎక్కడ చూసినా సరే దాదాపు అవన్నీ రాసింది ఒక్కడే. ఆంధ్రప్రదేశ్ రాశాడు, తెలంగాణ మొత్తం రాశాడు, మహారాష్ట్రకి వెళ్ళి రాశాడు, 29 భాషల్లో భారతదేశంలో ఉన్న గోళ్ళన్నీ నింపేశాడు మొత్తం.
ఆయనకేమీ తెలియదు. ఆయనకి తెలిసింది ఏంటంటే ఆయనకి ఇవ్వబడిన వెలుగు అంతే. ఆయనకి ఆ చిన్నదాన్ని పట్టుకొని ఏమనుకున్నాడంటే, ఎక్కడికి వెళ్ళినా అప్పుడు చర్చి మొత్తం చెప్పారండి, నువ్వు అక్కడికి వెళ్తే తినడానికి ఉండదు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అంటే చెప్పాడంట. యేసుప్రభు ఏం చెప్పారంటే, మీ కొరకు ఏమి జాలి అవన్నీ సిద్ధపరచుకోదు, కారణం మీరు నా పరిచయం చేస్తే మీ గురించి నేను జాగ్రత్త తీసుకుంటాను. అదే మాట పట్టుకొని మీరు గుంటూరు, ఆంధ్ర, తెలంగాణ 29 భాషల్లో ఇండియా మొత్తం నింపేశాడు ఆ పేర్లు. అలా రాస్తా ఈ అడవిలోనికి వెళ్ళాడంట. అడవిలోనికి వెళ్ళి ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలి. ఆయన వెళ్ళే సమయంలో ఎన్నోసార్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టడం, చాలా కార్యాలు జరిగినాయి. ఎప్పుడైతే ఇంకా జర్నీ జరుగుతుంది, ఇంకో స్థలానికి వెళ్ళాలి ఆ వ్యక్తి. వెళ్ళే లోపల మధ్యలో ఇరుక్కుపోయాడు దాంట్లో అడవిలో. మరి ఇంత తెల్లారుజామున ఎక్కావు కదా, రాత్రి అంతా ఏం చేసామన్నాడు. ఏం చేస్తానయ్యా, దేవుడి మీద ఆనుకోవడం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఏం చేస్తారయ్యా, నా దగ్గర ఏం లేదు, బ్రష్ ఉంది, పెయింట్ ఉంది, ఆ రెండు ఏం చేయవు కదా, కాపాడుకోవడం, తినడానికి పనికిరావు, కాపాడుకోవడం పనికిరావు. ఆ 2 సైకిల్కి అలాగే కట్టుంచానయ్యా, అడవులో అలాగే ఉన్నాను, రాత్రి అయిపోయింది, నేను ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ప్రవక్త చెప్పాడు, పరిపూర్ణమైన విశ్వాసం నీకు ఎప్పుడు వస్తుందంటే, నీ హృదయానికి దేవునికి మధ్యలో ఏది అడ్డు లేకపోతే నువ్వు చాలా వింత అడగడం ప్రారంభిస్తావంట. ఆ వ్యక్తి కర్ర ఇలా తీసుకొని అర్ధరాత్రి పూట అడవిలో తన చుట్టూ ఇలా గీత గీసాడండి. మొత్తం అడవిలో గీత గీసి, ప్రభువా నేను ఈ పరిచర్య కోసం నేనున్నాను, నాకు విశ్రాంతి కావాలి, నేను శుభ్రంగా నిద్రపోతాను ప్రభువా, రేపు పొద్దున్న లోపల ఈ గీత దాటి ఏది నా లోపలికి రాకుండా దయ చూపించు ప్రభువా. పడుకుని పోయాడు రాత్రి. పొద్దున్న లేచి చూస్తే ఇది నిజంగా జరిగిందండి. పులి యొక్క ముద్రలు ఉన్నాయి గీతకు బయట. పులి యొక్క ముద్రలు గీతకు బయట నిలబడుతున్నాయి. ఆ వ్యక్తి ఆ సాక్ష్యం పంచుకుంటుంటే లోపల కూర్చున్నాడికి ఏం అర్థం కావట్లే. చెప్తా, అయ్యా ఏ మనిషి నాతో లేడు, కానీ నేను ఒకటే దేవుడి మీద ఆనుకోవడం ప్రారంభించాను. ఏ మనిషి నాతో ఉన్నా, ఏ మనిషి నాతో లేకపోయినా సరే, నాకు దేవునికి మధ్యలో ఏ విధమైన వ్యత్యాసం లేదు కనుక అడవైనా దేవుడు కాపాడుతాడు, సముద్రమైనా కాపాడుతాడైనా, నదైనా కాపాడుతాడైనా, అగ్నిగుండమైనా కాపాడుతాడైనా. భారం నాది కాదు, నేను ఆనుకున్నాను కనుక నేను చేసే ప్రతి చిన్న ప్రార్థన దేవుని సన్నిధిని కదిపే ప్రార్థనగా ఉంటుంది కనుక జవాబును ఆయన ఇచ్చి పంపిస్తాడయ్యా నా దగ్గరికి. సాక్ష్యం అంతా విన్న తర్వాత కార్డు తీశాడంట. తీసి ఒక ఆయన, నువ్వు ఎప్పుడైనా హర్యానాకు వస్తే నీకు నీడ, ఫుడ్ అన్నీ ఇవ్వడానికి నేను ఉంటాను, కొంచెం ఈ కార్డు తీసుకెళ్ళి నీకు అవసరమైతే ఫోన్ చేయనాడు. ఈ కార్డు పెట్టుకున్న తర్వాత కారు వెళ్ళిపోయింది. తీస్తే ఎవరు తెలుసు ఆయన, ఆర్ఎస్ఎస్ ఎవరైతే చంపుతారో వాళ్ళందరికీ వైస్ ప్రెసిడెంట్ అన్న. నేను ఇది విని అనుకున్నా, ప్రభువా అసలు ఒక సంఘశాఖలో ఉన్న వ్యక్తికి అటువంటి విశ్వాసం ఉంటే, నిజమైన వాక్యం పూర్తిగా విప్పబడక ఈ లోతైన కార్యాలు తెలియని వ్యక్తికి అలా ఉంటే, అసలు మాకు పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటో మాకు తెలియదు. అది ఉన్నదన్న విషయమే తెలియదు మనకి, దేవుడు ఉన్నాడన్న విషయమే మనకు తెలియదండి. మనమే ఎల్లడూ, ఎందుకంటే రాకెట్ వేసుకుని ఏదో వేసుకెళ్ళి నువ్వు పైన దేవుడిని ఎత్తుకలేవు, కానీ ఎవరు ఎత్తికారంటే దేవుడే నిన్ను ఎత్తికాడు. ఆయన ఈ కాల వర్తమానాన్ని బట్టి నేను చాలా దేవుడు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. పరిపూర్ణమైన విశ్వాసం ఉండదని నాకు తెలియదు, కానీ ఆయన చూసి దాని వచ్చి వధువుగా చెప్తున్నాడు. ఆయన ఏమనంటే, మీ స్థితి ఇది కాదు, కొంచెం మీరు లెగండి విశ్వాసంలో పైకి, విశ్వాసం అభివృద్ధిలోనికి మీరు రండి, మీకు ఇంకా దేవుడు ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు కనుక మీరున్న పొజిషన్లో కంఫర్ట్ జోన్లో ఉండమాకండి. అంటే ఏమనంటే, ఉన్న దాంట్లో సంతృప్తి చెంది మాకు దేవుడి గురించి ఇంకా దాహాన్ని కలుగుండు. నువ్వు చేసిన కార్యాల కన్నా గొప్ప కార్యాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఏసేమన్నానంటే, ప్రభు నేను నమ్ముతున్నానని చెప్పే విశ్వాసంలో కావాలండి. నేను అనుకున్నా, అసలు ఒక వ్యక్తి, భౌతికమైన వ్యక్తి అలా మాట్లాడితే అసలు వధువు మధ్య లేని కార్యాలు జరగాలి. వధువు మధ్యలో దేవుడు జరిగిస్తానే ఉంటాడా? ఆయన జరిగిస్తానే ఉంటాడు. కానీ ఇక్కడ ఏం కావాలంటే, ప్రభువా వధువు జరిగించడం కాదు, నేను జరిగించాలి ప్రభువా, నా లైఫ్లో నేను అనుభవించాలి. నాయన ఎంతమంది ఉన్నానండి ఇక్కడ? విశ్వాసం కాదు. ఇప్పుడు మీకు విశ్వాసం లేదంటే మీకు లేదని నేను చెప్పట్లేదు, కానీ నేనేం అడుగుతున్నానంటే, ప్రభువా ఈరోజు ప్రార్థన ఏమంటే, ప్రభువా మాకు విశ్వాసం ఉన్నది కానీ మేము అల్ప విశ్వాసంతో ఉన్నాం, అనేక కార్యాలకి మేము ఇంకా ఎదురుబోతులు నిలబడి ఇంకా సాతానుతో సవాల్ చేసే స్థితిలోనికి మేము ఎదగలేదు కనుక ప్రవక్త చెప్తున్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం బైబిల్లో చాలా మందికి ఉన్నదన్నాడు. ఎవరికంటే, ఎప్పుడైతే 12 సంవత్సరాలు వ్యాధితో ఉన్న స్త్రీ వస్తున్నదో ఆ స్త్రీకి ఖచ్చితంగా పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నదండి. ఎందుకున్నదంటే, ఆవిడ అనుకున్నదంటే నేను తాకితే స్వస్థపడతాను, అంతే, కంప్లీట్ అదండి. ఎప్పుడైతే యెహోషువ గురించి చెప్పినప్పుడు అన్నాడు, యెహోషువ కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది యెహోషువ. ఎందుకంటే దాని గురించి మాట్లాడేటప్పుడు కూర్చొని ప్రార్థించట్లేదంట, నాకు అవసరం ప్రభువా, సూర్యుడా ఆగక్కడ, సూర్యుడు ఆగిపోయాడండి అక్కడ. ఇదేమంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఎంతమంది కోరుతున్నారండి పరిపూర్ణమైన విశ్వాసం? బ్రదర్, ఎందుకంటే డినామినేషన్కి ఎంటైమెసిస్కి డిఫరెన్స్ ఉందండి. డినామినేషన్లో ఒకరు ఉద్యమంగా ఉన్న తర్వాత నెక్స్ట్ ఆ ఉద్యమం చనిపోద్ది. ప్రవక్త చెప్పాడు, తప్పక అవన్నీ చచ్చిపోతాయని చెప్పాడు ప్రవక్త.
ఖచ్చితంగా చనిపోతాయి. అది ఒక ప్రవచనం అంతే. అది మీరు ఏ గొప్ప వ్యక్తి నా దగ్గర తీసుకొచ్చి వర్తమానం బయట ఉన్న వ్యక్తిని బ్రదర్ గొప్ప పరిచర్య చేశాడంటే ఒక మాట చెప్తాను, నెక్స్ట్ తరంలో 3వ తరంలో ఆ పరిచర్య ఖచ్చితంగా చచ్చిపోద్ది ఆత్మీయంగా. కానీ ఎన్నడూ చనిపోని ఉద్యమం ఎక్కడున్నదంటే ఈ వర్తమానంలో మాత్రమే ఉన్నదండి. ప్రజలు మారుతారు, ఎందుకంటే ఒక తరం ఒకవేళ నేను కాదంటే దేవుడు నాతో ఆగిపోలేడు, కానీ ఇంకోళ్ళు ఎవరో ఉంటారేమంటే ప్రభు ఆ వాక్యం ప్రవక్త చెప్పినప్పుడు ఎలా జరిగినదో నువ్వు నిన్నో నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు కనుక నిన్న అద్భుతాలు నా జీవితంలో జరిగించిన ఆయన. ఒకవేళ ఒక కుటుంబం తప్పితే ఇంకో కుటుంబం నిలబడుతుంది, కానీ ఉద్యమం ఈ వర్తమానంలో ఆగే ప్రసక్తే లేదండి. ఎవరు నేను ఉన్నారు ఇక్కడ అక్సాల్ లాంటి వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు, దేవునికి బానిసలుగా బ్రతికే వాళ్ళు, దేవునికి తమ ఖైదీలుగా అప్పగించుకునే వాళ్ళు. విశ్వాసం చేత అడుగుతున్నది, అయ్యా ఆ స్థలంలో కొరతగా ఉన్నది ఏదో కాదు, నువ్వు నాకు స్థలాన్ని ఇచ్చావు, ఆ స్థలం అంతా దక్షిణ భూమి, అది ఎండిన భూమి. ఎండిన భూమిలో నేనేం చేయనయ్యా, కానీ ఎండిన భూమిలో ఒక పంట పండాలంటే నీరు కావాలి కదా. ఎండిన భూమి ఇచ్చిన అదే తండ్రి దయచేసి నాకు నీటి మడుగులు కూడా నాకు ఇవ్వా. ఎండిన బ్రతుకులు ఉన్న అందరం చేతులు ఎత్తి అడగచ్చండి, ప్రభా ఏదో కొరత మాకు కనబడుతున్నదయ్యా, ఏదో కొరత మాకు కనబడుతున్నదయ్యా, ఏదో కొరత మాకు కనబడుతున్నదయ్యా. ఇప్పటి వరకు నడిపించిన అదే దేవుడు నాయన, ఆ జీవపు నీటి బుగ్గల వాటిని మా కొరకు తెరవండి అయ్యా. ఎవరిని అడిగే వాళ్ళు ఉన్నారండి? ఎలీషా అడుగుతున్నాడు, ఏమి అయ్యా నువ్వు ఉండి వెళ్ళిపోతే నేనేం చేస్తానయ్యా, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఉత్తుగా నువ్వు వెళ్ళిపోయి నీతో నేను తిరిగాననే పేరు నాకు అక్కర్లా, ఎంటే మెసేజ్ అనే పేరు నాకు అక్కర్లా, ప్రవక్త పేరు నాకు అక్కర్లా, ప్రవక్త పేరు చెప్పుకొని బతకాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకేం కావాలంటే ఆ వినిన వాక్యం ఎటువంటి ఉద్యోగం ఉన్నదో, వినిన వాక్యం ఎటువంటి శక్తి ఉన్నదో, వినిన వాక్యం ఎటువంటి పట్టుదల ఉన్నదో సేమ్ నా జీవితంలో కూడా అది జరిగి తీరవలసినదే. ఎవరైనా ఉన్నారండి అక్షరాలు ఇక్కడ పట్టి దేవుని అడగగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడుగుతున్నది, అయ్యా ఎండిన స్థలం అంటున్నారు, కానీ నీటి మడుగులు కాలిపడుతున్నాడు. ఏం కావాలి? దేవుడు అడగడా అండి? దప్పికతో వచ్చే ప్రతి హృదయాన్ని వ్యక్తిగతంగా అడిగితే నీకేం కావాలి? సొలొమోను అడుగుతాడు, సొలొమోను అయ్యా శత్రువులు వీళ్ళందరూ ఇదంతా నాకు వద్దయ్యా, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా. ఎలీషాని అడిగితే అయ్యా నాకు దయచేసి నీ ఆత్మను నాకు ఇవ్వయ్యా. ఎవరు ఉన్నారో హెట్టిని అడిగితే అయ్యా దయచేసి నీ పరిశుద్ధాత్మను నా బిడ్డల మీద కుమరించండి అయ్యా. ఏదో ఎండిన స్థితిలో తప్పగా తడవాలయ్యా, తప్పగా ఎండిన భూమి సారవంతమైన భూమిగా మారాలయ్యా. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ అడిగేవాళ్ళు? వీటిని కాలం స్టాండ్ అయిపోగానే కాలం అన్నాడమ్మా నువ్వేం అడిగావునా? అయ్యా నాకు నీటి మడుగులు ఉంటే చాలయ్యా. నువ్వు నీటి మడుగులని పేరు మాత్రం నీటి మడుగులు అని అడిగావు, కానీ నేను నీకైతే ఎగువనున్న నీటి మడుగులు ఇస్తా, దిగువనున్న నీటి మడుగులు ఇస్తా. అడిగినప్పుడు మినరల్ వాటర్ బాటిల్ అడగలేదండి, ఒకరోజు ఉపవాస ప్రార్థనకు ఉద్యోగం అడగలేదండి, ఒక అద్భుతం గురించి అడగలేదండి. ఊట అంటే ఆగకుండా వచ్చేదాన్ని అడుగుతున్నది ఆవిడ, ఎన్నడూ ఆగిపోయినదాన్ని అడుగుతున్నది ఆవిడ, నిత్యం నిలిచేదాన్ని అడుగుతున్నది ఆవిడ. ఎవరైనా ఉన్నారా? నీ జీవితంలో లోటు నేను చెప్పను, నీ జీవితంలో లోటు నీకే తెలుస్తుంది, అది దాని గురించి నేను పోరాడాలి, నీవే పోరాడాలి. దాన్ని కాలేపు కన్నా గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఎవరైనా ఉన్నారా ఈ స్థలంలో అడిగేవాళ్ళు? ప్రభువా నా కొరతగా ఉన్నదాన్ని నాకు దయచేసి అనుగ్రహించండి అయ్యా. ఒక్కదాంతో వెళ్ళిపోవట్లేదు ఆయన. ఎగువ ఉన్న వాటిని నీకు ఇస్తా, కిందున్న దాన్ని ఇస్తా, పరలోకపు దీవెనలు మనకి ఇచ్చేది ఆయనే, భూమి అందిన వాటిని ఇచ్చేది ఆయనే, నీ ఆత్మీయ జీవితాన్ని నీ ఆత్మీయమైన శరీరాన్ని కలిసి వాక్యం ఇచ్చేది ఆయన, భౌతికమైన శరీరాన్ని కూడా రూపాంతరపరిచేది ఆయన. ఎవరైనా ఉన్నారండి? ఇప్పుడు ఎవరు కావాలంటే అక్సా లాంటి వారు కావాలి. ఓ సియోను కుమార్తె, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సియోను కుమార్తెలు, దప్పిక కలిగిన కుమార్తెలు, ఆశ కలిగిన కుమార్తెలు, దేవుని అడగాలని కోరే కుమార్తెలు. కాలో అడిగినట్లు అడుగుతున్నది, అయ్యా నాకు కావాలంటే వెనుక నాకు అడుగుతుంది, అయ్యా నాకు కావాలా. కాలు వెంటనే ఆగాగు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఎక్కడ ఉందన్నట్లా. దేవుడు అన్నాడు తన వధువు నా స్థితిలో ఉంచలా. ఎందుకంటే పేతురు యోహాను నిలబడినప్పుడు అంటున్నారు, అయ్యా వాళ్ళు చూస్తే బంగారం వెండి కోసం చూస్తే మా దగ్గర బంగారం వెండి లేదు, కుంటివాడి దగ్గర మేమేమి కలిగి ఉన్నామో ఇప్పుడు మనం చెప్పగలమా? ఏదైనా ప్రార్థన మనం మన మధ్యలోనికి వస్తే మేము ఏమి కలిగి ఉన్నామో, ఎవరైనా అవసరంతో మన మధ్యలో కన్నీళ్ళు వస్తే మేము ఏమి కలిగి ఉన్నామో, బంగారం వెండి మా యొద్ద లేవు, కానీ నీటి మడుగులు మా యొద్ద ఉన్నాయి. నీటి యొక్క ఏమన్నా బుక్క మా దగ్గర ఉన్నది, ఉబికే బుక్క మా దగ్గర ఉన్నది, శక్తి మా దగ్గర ఉన్నది, దేవుని యొక్క బలము మా దగ్గర ఉన్నది, దేవుని యొక్క అధికారం మా దగ్గర ఉన్నది, దేవుని కార్యాలు మా దగ్గర ఉన్నది. మేము ఖాళీ వారిగా లేము, కానీ దేవుని ఆశీర్వాదాల చేత నిత్యము ఊపికే వారిగా దేవుడు మమ్మల్ని దీవించాడు. ఎవరైనా ఉన్నారా అక్సా కుమార్తెలు? అక్సా వంటి కుమార్తెలు ఎవరైనా ఉన్నారా? బ్రదర్, సియోను కుమార్తెలో నువ్వు భాగమైతే నీలో తప్పక అక్సాలో ఉన్న లక్షణం నీలో ఉండాలి. దేవుడు కొద్ది లేఖనాన్ని దీవించును గాక.
మనందరికీ ఏది కొరతగా ఉన్నదో దయచేసి ఉన్న కొద్ది సమయంలో మీ కొరత అంటే నాకు తెలియదు, నా కొరత అంటే మీకు తెలియదు. మీకేది కొరత ఉన్నదో మౌనంగా మీరే దేవుని అడగండి. ఒక నిమిషం. ఎంతమంది అడిగేవారు ఉన్నారు? నా మాట అనుకుంటే మీరు అడగలేరండి. ప్రోక్తున్నాడు నీకు దేవునికి మధ్య లేదనంటే సరి చేసుకోదాన్ని. సరి చేసుకుంటే నువ్వు కూడా అడగగలుగుతావు. అసలు ఆ వ్యక్తి అలా గీసేటప్పుడు ఆ వ్యక్తి ధైర్యం ఏమి లేచి నుంచిందన్నమాట. గీసేటప్పుడు ఆ వ్యక్తి ధైర్యం ఏంటి? అసలు మనకు ధైర్యం సరిపోతుందా? కానీ ఆ వ్యక్తికి ఎలా ఉన్నదంటే నాకు దేవునికి మధ్యలో ఏది లేదు, నేను దేవునికి ఇద్దరు సమాధానంగా ఉన్నాను. దయచేసి 2 నిమిషాలు మీకేమి కావాలో, మీకేది కొరతగా ఉన్నదో, ఏది ఎండిన స్థితిలో ఉన్నదో మీరే దేవుని దగ్గర అడగండి. ఆయన తప్పక ఇచ్చే దేవుడండి. ఒకవేళ ఖాళీగానే ఇవ్వలేకపోవచ్చునేమో కానీ ఆయనతో తప్పక ఇచ్చే దేవుడు ఆయన. ఒకవేళ ఖాళీగా నేను ఇవ్వలేనని చెప్పవచ్చునేమో కానీ ఆయన ఉన్నాడు నేను ఇవ్వలేనని చెప్పే దేవుడు కాదండి ఆయన. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. మహాగణుడైన దేవా, ఈ స్థలపున అల్పులుగా మేము నిలబడి ఉండినామయ్యా. మా హృదయాలు ఏవి కూడా ప్రభువా నీకు మరుగుగా లేవు కానీ తండ్రి, ఆకాశం నుండి నువ్వు తేటగా చూస్తున్న దేవుడు అయ్యా. ఏ మనిషి నీకు ఎవరిని గురించి సాక్ష్యమైన అవసరమే లేదు. నువ్వు సమస్తము ఎరిగిన దేవుడు అయ్యి ఉన్నావయ్యా. మరి పరిశుద్ధ గ్రంథం ఎంతో ముఖ్యం రాసించున్నదయ్యా. కాలేబు తన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు కూడా యెహోషువా నేను యెహోవాను ఆరాధించినప్పుడు, యెహోవాను నేను సేవించినప్పుడు, యెహోవాను నేను అనుసరించినప్పుడు నేను నిండు మనసుతో నేను అనుసరించాను. ప్రభువా, ఈ స్థలంలో మేము నిలబడి ఉంటున్నాము కానీ ఆ మాట ధైర్యంగా మేము చెప్పడానికి నాయనా మాకు శక్తి చాలదు నాయనా. అంతలా నేను చెప్పడానికి తండ్రి నిండు మనసుతో మేము గడిచిన సంవత్సరాలన్నీ కూడా నిన్ను మేము సేవించాము అని చెప్పడానికి ఆ మాట మాకు యోగ్యమైనది కాదు ప్రభువా. మేము దాన్ని చెప్పే జీవితాలు మాలో లేవు నాయన. కానీ దయచేసి అల్పులుగా మేము అడుగుతూ ఉంటున్నాం. నిండు మనసుతో నిన్ను ఆరాధించడం నాయన, నిండు మనసుతో నిన్ను సేవించడం నాయన, నిండు మనసుతో నిన్ను అనుసరించడం నాయన, నిండు మనసుతో నిన్ను వెంబడించడం నాయన. ఎవరు మమ్మల్ని చూచినా చూడకపోయినా నాయన, ఎవరు మమ్మల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నాయన, కేవలం మా బోధకుడు మమ్మల్ని మెచ్చుకుంటే చాలు అని నాయన. ఇది భూలోక సంబంధమైన బోధకుడు కాదు కానీ నాయన, పరలోక సంబంధమైన ఆ బోధకుడు మమ్మల్ని చూసి మెచ్చుకున్నట్లుగా అటువంటి నిండైన మనసును మాకు దయచేయండి అయ్యా. మేము ఆరాధిస్తున్నాము నాయన, కానీ ఏదో కొరతున్నది నాయన. మేము పాటలు పాడుతూనే ఉన్నాం ప్రభువా, కానీ ఏదో కొరత మాలో ఉన్నదయ్యా. మేము ప్రార్థిస్తూనే ఉండి ఉన్నాము నాయన, కానీ ఏదో కొరత మా మధ్యలో ఉన్నదయ్యా. ఆ రోజు అక్షర గ్రహించగలిగినట్లుగానే ప్రభువా మాకు మా జీవితాల్లో కొన్ని లోపాలు కనబడుతున్నావయ్యా. వాటి గురించి మేము ఎంత నటించినా ప్రభువా వాటిని మేము తుడిచిపెట్టలేము కానీ నాయన, ఇక్కడ మేము యథార్థంగా ఉండవలసిన వారమై ఉండినామయ్యా. ఒక బయట ప్రజలే యథార్థంగా ఉండగలిగితే నాయన, నీ వాక్యమును పెట్టుకుని జీవించే మేము ప్రభువా ఇంకెంత యథార్థంగా మేము జీవించవలసిన వారమై ఉండినాము. దయచేసి అల్పులుగా మేము అడుగుతూ ఉంటున్నాం. వారిలో ఉన్న విశ్వాసం కన్నా నాయన, మరి నువ్వు శిష్యులతో చెప్పినప్పుడు కూడా పరిశోధన నీతి కన్నా, శాస్త్రీయ నీతి కన్నా మీ నీతి అధికంగా ఉండాలని చెప్పింది నావయ్యా. వారి భక్తి కన్నా మా భక్తి అలా మరి చాలని భక్తిగా మా దండుకుంటున్నట్లుగా
మందిని మేము మోసపరుచుకోకుండానట్లుగా మా ముందు వీరి జీవితాలు ఉంచిన దేవుడు నీవునైనా వారిని మాకునైనా మరి మార్గదర్శులుగా ఉండడానికినైనా మాకు ముందు మాదిరిగా ఉండడానికినైనా మా ముందు ఒక జీవితాన్ని వారు చూపించినైనా వారు జీవించినైనా వారు ముద్ర వేసి మా ముందు వెళ్ళిండిగా ప్రభా. ఇదిగా అల్పులుగా ఈ స్థలంలో నిలబడి ఉండినామయ్యా. ఒకవేళ మేము నామమాత్రపు బ్రతుకుతో ఉండినామేమో, నామమాత్రపు పేర్లతో మేము ఉండినామేమో నాయన, ప్రవక్త పేరు చెప్పుకొని బ్రతికేవారిగా ఉండినామేమో. ప్రభు కాలేబు మోషే యొక్క పేరు చెప్పుకోవడం లేదు కానీ మోషేలో ఉన్న అదే శక్తి కాలేబు కలిగి ఉండినట్లుగానే ప్రభు వర్తమానం ఏ శక్తి గురించి మాట్లాడుతూ ఉండినదో, వర్తమానం ఎటువంటి కార్యాల గురించి మాట్లాడుతూ ఉండినదో, వర్తమానం ఎటువంటి అధికారాల గురించి మాట్లాడుతూ ఉండినదో, నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక కేవలం సాక్ష్యానికి మేము ఆమెను చెప్పడం కాదు కానీ నాయన, మా జీవితం సాక్ష్యంగా మారినట్లుగానైనా, మా జీవితాల మేమే సాక్ష్యాన్ని చూడగలిగినట్లుగానైనా, ఇక్కడ ఎన్ని మా మధ్యలో బంధకాలుగా ఉండి ఉన్నదోనైనా, ఇద్దరు ముగ్గురు ఆదివాసులు వారు చేరి ప్రార్థించినప్పుడునైనా, చిన్న సంఘంగా వారు చేరి ప్రార్థించినప్పుడునైనా, వారి శక్తి లేని ప్రార్థన చేయలేదు కానీ నాయన, వారి మధ్యలో శక్తి కదలాడిందినైనా, వారి మధ్యలో పరిశుద్ధాత్మ కదలాడిందినైనా, వారి మధ్యలో విశ్వాసం కదలాడిందినైనా, వారి మధ్యలో కార్యక్షణాలు జరిగిందినయ్యా, వారి మధ్యలో అద్భుతాలు జరిగిందినయ్యా. ఈ చివరి కాలంలో అటువంటి కార్యాన్ని ఆశిస్తూ ఉండినైనా, యెహోషువ ముందు కాలేబు నిలబడినట్లుగానైనా, పరిశుద్ధాత్ముడు ముందు మేము నిలబడినట్లుగానైనా, మాకు ఇచ్చిన వాగ్దానాలు మేము చేత్తో పట్టుకున్నట్లుగానైనా, మేము అడిగే కృపను మాకు దయచేయండి అయ్యా, అడిగే పట్టుదల మాకు దయచేయండి అయ్యా, అడిగే ఆసక్తిని మాకు దయచేయండి అయ్యా, అడగాలనే రోషాన్ని దయచేయండి అయ్యా. ఇవి ఎవరి కొరకో కాదు, మా కొరకే ఉండినవి కనుక మేము వాటి మీద దాటి వెళ్ళిపోవటం కాదు కానీ అక్కడ నిలబడి వాటిని స్వతంత్రించుకొని నాయన కాలేబు నాయన మేము చెప్పడానికి నాయన మరి వెంబడించడానికి ముందు నిర్ణయం తీసుకున్నప్పుడు 40 సంవత్సరాల క్రితం నాకు ఎటువంటి శక్తి ఉన్నదో, నాకెంత బలం ఉన్నదో, ఓ యెహోషువ వృద్ధుడైనప్పటికీ ఇంకా నేను నా ఆయుధాన్ని వాడడం ఎలాగో నాకు తెలుసు, ఇంకా శత్రువు మెడల మీద కాలు పెట్టడం ఎలాగో నేను ఎరుగుదును, ఇంకా శత్రువును ఓడించడం ఏంటో నేను ఎరుగుదును యెహోషువ, ఇంకా శత్రువు యొక్క భూభాగంలో జ్వరపడి నా స్వాస్థాన్ని తిరిగి తెచ్చుకోవడం ఏంటో నాకు తెలుసు యెహోషువ. అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. వ్యాధులు చూసి మేము భయపడిపోకుండానట్లుగా, పరిస్థితులు చూసి భయపడిపోకుండానట్లుగా, ఇవన్నీ కథలు మాటలు కాదు కానీ నాయనా, ఆ రోజు ఒక కాలేబు ఉన్నాడు అంటేనైనా ఈ రోజు ఒక కాలేబు ఉండి తీరవలసి ఉంది కదయ్యా. ఆ రోజు తోడుగా ఉంటే నేడు తోడుగా ఉండే దేవుడు అయింది నాకు కనుక మా మట్టుకు మేమే ముందు అడుగు వేయనట్లు దయ చూపించండి. దయచేసి మీ మంచి కార్యాలు మా పట్ల జరిగించండి. అక్స అడిగినట్లుగానైనా ఎండిన భూభాగాలు మా కొద్దిగానైనా నీటి మడుగులు మాకు అనుగ్రహించండి అయ్యా. నిత్యము నేను మరి నేను ఊపికే జలాలు మాకు ఇవ్వండి అయ్యా. కేవలం కొద్ది నీటితో మేము ఆగిపోకుండానట్లుగా పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన ఆత్మ, పరిపూర్ణమైన శక్తి సమస్తం మాకు పరిపూర్ణంగా అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం. మరి కొద్దినైనా మరి ప్రార్థనలో కష్టాలకు అప్పగిస్తూ ఉండగా మరి వాక్యం వినే సమయంలోనైనా ఎవరి హృదయంలోనైనా ఏదైనా కొరతగా అనిపించి ఉంటే దాన్ని వారు దాటివేసి వెళ్ళిపోకుండానట్లుగా హృదయంలో మనసాక్షి దాన్ని అది నిజమైన కుక్క వలె ప్రభువా అది మురిగి మాకు ఎప్పుడైతే హెచ్చరిక చేసి ఉండిన్నదో ఏదో నీలో తగ్గుతూ ఉండిన్నదని, ఏదో స్థితిలో నువ్వు ఎండిపోవచ్చు ఉండిన్నావని, ఏదో నీకు కొరతగా ఉన్నదని చెప్పినప్పుడు మేము దాన్ని దాటి వెళ్ళిపోకుండానట్లుగానైనా ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు అక్షరాల వేలే వెళ్ళడానికినైనా, పట్టుదల కలిగి మేము వెళ్ళడానికినైనా, అడగడానికి సిద్ధపడి మేము వెళ్ళడానికినైనా మరి కాలేబు కన్నా గొప్ప దేవుడు నాకుండి ఉన్నావు కనుక నీ పాదాల మీద పడి ప్రాధేయపడి అడిగి మొరపెట్టి నాయన కాలేబుని నాయన మరొక కుమార్తె ఆ యొక్క అక్స ఒత్నియలు కదుపు వేసినట్లుగానే నాయన కదుపు వేసినట్లుగానే మాకేదైనా అవసరమైతే అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఆ పేద విధవరాలు అడిగినట్లుగానే నాయన నేను అడిగే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. అర్ధరాత్రి వల్ల స్నేహితుడు అడిగినట్లుగానేనైనా మీ పాదాల దగ్గర ఎలాగైనా పొందుకొని వెళ్ళినట్లుగానైనా మేము ఒక మంచి తీర్మానంతో మేము అడుగునట్లుగానైనా దయచేసి మాకు నేర్పించమని మేము అడుగుతూ ఉంటున్నాం.